సో టీమ్ వర్క్, కమింగ్ టుగెదర్ ఇస్ అ బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఇస్ ప్రోగ్రెస్, అండ్ వర్కింగ్ టుగెదర్ ఇస్ సక్సెస్. సో ఫస్ట్ మనం అందరం ఇక్కడికి వచ్చాం అంటే బిగినింగ్. ఇప్పుడు మీరందరూ కూడా ట్రైనర్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యారు. డే 1 ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ జర్నీ. సో మీరు డే బై డే అసైన్మెంట్స్ చేస్తూ, క్లాసెస్ వింటూ, డే బై డే మిమ్మల్ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. సో దట్ ఈస్ ద ప్రోగ్రెస్. ఎస్. సో ఇప్పుడు మీలో చాలా చేంజెస్ వచ్చాయండి. మీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఎవరైతే అసైన్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళలో చాలా చాలా డిఫరెంట్ చేంజెస్ వస్తాయి. అంటే మీరు కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు, ఇక్కడ అసైన్మెంట్స్ మీద వర్క్ చేస్తున్నారు, డైలీ క్లాసెస్ వింటున్నారు, ఆ కంటెంట్ ని మీరు రెడీ చేసుకుంటున్నారు. కాబట్టి సో యు ఆర్ వర్కింగ్ టుగెదర్ విత్ అస్ హియర్. సో దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. సో ఏ వర్క్ అయినా అంతే అండి. మనం జాయిన్ అయినప్పుడు ఫస్ట్ అది బిగినింగ్. మనకు అక్కడ వర్క్ ఎలా చేయాలి, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అవుతారా లేదా ఎనిమీస్ అవుతారా, ఇది ఏమి కూడా మనకు తెలీదు మనం జాయిన్ అయిన ప్లేస్ లో. అది జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. బిగినింగ్ అదంతా కూడా. సో మనం మెల్లిమెల్లిగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకోవడం, వాళ్ళతో కలిసి పనిచేయడం, ఇదంతా కూడా ఉంటుంది. సో వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం. అంటే కొంత మన వర్క్ అనేది చేంజ్ అవుతుంది అక్కడ మెల్లిమెల్లిగా. సో ఎప్పుడైతే మనం వాళ్ళ మైండ్ సెట్ అంతా తెలుసుకుని అకార్డింగ్ టు వాళ్ళ మైండ్ సెట్ మనం ముందుకెళ్తామో, వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. సో డెఫినెట్ గా అక్కడ మనకి సక్సెస్ అనేది వస్తుందండి. ఎప్పుడైతే మనం వాళ్ళతో కలిసి ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటామో. సో ట్రావెల్ చేయకపోతే సక్సెస్ అనేది రాదు. ఇక మనం స్టార్టింగ్ లోనే చూసుకొని ఇది నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడ వదిలేస్తే బిగినింగ్ దగ్గరే ఉంటుంది. ఇక ప్రోగ్రెస్ ఉండదు, సక్సెస్ కూడా ఉండదు. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ టీంలో అయినా సరే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎ టీమ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ డిఫరెంట్ ఎబిలిటీస్, టాలెంట్స్, ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. సో ఎవరైనా సరే అండి, ఏ టీం అయినా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇదే టీం ఉంది మనకి. ఇప్పుడు 177 బ్యాచ్, మనం అందరం ఒక టీం. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరి ఎబిలిటీస్ వేరు, ప్రతి ఒక్కరి టాలెంట్ వేరు, ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్స్ వేరు, ప్రతి ఒక్కరి బ్యాక్గ్రౌండ్ కూడా వేరు. అవునా అండి? విల్ యు సే yes with me? ఎస్. ఇక్కడ మనం ఉన్న ప్రతి ఒక్కరి ఎబిలిటీస్ వేరండి, ప్రతి ఒక్కరి టాలెంట్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు, మన బ్యాక్గ్రౌండ్ వేరు. బట్ హూ హ్యావ్ కమ్ టుగెదర్ ఫర్ ఎ షేర్డ్ పర్పస్. మనం అందరం కూడా ఒక కామన్ గోల్ ఇక్కడికి వచ్చాము. సో డిస్పైట్ దేర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, దట్ కామన్ గోల్ ప్రొవైడ్స్ ద థ్రెడ్ దట్ డిఫైన్స్ దెమ్ యాజ్ అ టీమ్. బట్ మనం అందరం కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నాం. సో మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేసినప్పుడు అక్కడ అందరి ఎబిలిటీస్ వేరు, టాలెంట్స్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరు. ప్రతి ఒక్కరు మనలాగా ఉండాలి, మనలాగా ఆలోచించాలి, మనలాంటి ఎక్స్పీరియన్స్ ఏ ఉంటుంది, మనలాంటి బ్యాక్గ్రౌండ్ ఏ ఉంటుంది అని అనుకుంటే మన టీం అనేది సక్సెస్ అవ్వదు, ముందుకు వెళ్ళలేదండి. ఎక్కడైనా సరే ప్రతి ఒక్క టీంలో డిఫరెంట్ పీపులే ఉంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కి తగ్గట్టుగా, వాళ్ళ టాలెంట్ కి తగ్గట్టుగా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి తగ్గట్టుగా వాళ్ళు మనతో ట్రావెల్ అవుతారు. అందరూ మనం చెప్పినట్టే వినాలి అని అనుకుంటే టీంలో వినరు. కొంతమంది వినరు. మనం వర్క్ చేస్తున్న దగ్గర మనతో అందరూ ఏకీభవించరు, మనకు సపోర్ట్ చేయరు. మనల్ని వాళ్ళు కొంచెం అంటే మనం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాం అనుకోండి, ఏదైనా ఒక చిన్న పాయింట్, లేదు ఇలా కాదు ఇలా చేయంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, లేదా వాళ్ళు చేసిన పని మనకు నచ్చకపోవచ్చు. సో ఇవన్నీ మనం కలుపుకొని వెళితేనే అక్కడ టీం వర్క్ జరుగుతుంది. లేదు, నాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగాలేదు, లేదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చలేదు, వాళ్ళ టాలెంట్ నాకంటే తక్కువగా ఉంది, లేదంటే వాళ్ళ టాలెంట్ నాకంటే ఎక్కువగా ఉంది, వాళ్ళ ఎబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి, వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ లేదు అని అనుకుంటే ఆ టీంలో మనం ముందుకు వెళ్ళలేము ఇంకా. ఎందుకు అనంటే మనం వర్క్ చేస్తున్న దగ్గర మనకంటే ఎక్కువ తెలివైన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే మనకంటే తక్కువ తెలివి ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ ఎక్కువే ఉండొచ్చు, లేదా తక్కువే ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి టాలెంట్ ఎక్కువగా ఉన్నట్టు కాదు, ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉంది అని చెప్పి టాలెంట్ తక్కువగా ఉన్నట్టు కూడా కాదండి. సో ఎక్కడైనా సరే టీం వర్క్ లో మనం ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ మనం చూసుకోవాల్సిందే. డిఫరెంట్ పీపుల్ తో మనం ట్రావెల్ చేస్తాం, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మనకు ఉంటాయి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఖచ్చితంగా మనం చూస్తాం అక్కడ. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఏ టీంలో ఉన్నా సరే, మనం ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే, మీరు జాబే చేయొచ్చు, లేదా బిజినెస్ ఏ చేయొచ్చు, మీరు హౌస్ వైఫే అవ్వచ్చు, లేదా మీరు స్టూడెంటే అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం ఒకటే మాట, ఐఆమ్ బికాస్ ఆఫ్ యూ అనుకోవాలి. ఐఆమ్ బికాస్ ఆఫ్ యూ అంటే ఏంటండి?
ఎవరైనా ఐ ఆమ్ బికాస్ ఆఫ్ యూ అంటే నేను ఎస్. నీకోసమే. ఓకే సార్. ఇంకా నేను ఏదైనా ఒక అనేవాడిని ఇబ్బంది ఉన్నానంటే అది వచ్చినప్పుడు నీ మీరు నీ ఉంటే వల్లనే. ఎవరు మాట్లాడుతున్నారు నేను ఒకటేసారి? అనేవాడిని ఉన్నానంటే అది నీ వల్లనే. మీ వాళ్ళని అది ఎస్. నేను అనేవాడిని ఉన్నానంటే అది మీ వల్లనే. ఎస్ మీరున్నారు కాబట్టి నేనున్నాను. నేనున్నాను. ఆఫ్ యూ. సో ఈ రోజు మీరు అందరు ఉన్నారు కాబట్టి నేను ఇది ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఇక్కడ మీ అందరితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు అందరు ఎవరు లేకపోతే నేను ఎవరితో మాట్లాడతాను? లేదు. ఇప్పుడు నేను ఒక గెస్ట్ స్పీకర్ ని వస్తున్నాను కాబట్టి ఏం చెప్తారో ఏంటి తెలుసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు. సో వేర్ ఎవర్ వి గో అండ్ వేర్ ఎవర్ వి ఆర్ వర్కింగ్, వాట్ ఎవర్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్ అండి, యూ హ్యావ్ టు థింక్ వన్ థింగ్, ఐ ఆమ్ బికాస్ ఆఫ్ యూ. మీరున్నారు కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాము అని అనుకోవాలి. ప్రతి ఒక్కరు అనుకోవాలి. మీరు ఎక్కడ టీం వర్క్ చేస్తున్నా కూడా అక్కడ అనుకోవాలి ఏంటంటే, సరే వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనకి ఆపర్చునిటీ ఉంది, ఈ రోజు వీళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాము, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇది జరుగుతుంది అని చెప్పి మనం పాజిటివ్ గా థింక్ చేసుకోవాలి. అంతేగాని నువ్వెంత, నువ్వు లేకపోతే నాకేంటి అని చెప్పేసి అని మనం నెగిటివ్ గా థింక్ చేయకూడదు. సో మన మైండ్ సెట్ అనేది పాజిటివ్ గా ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. అక్కడ మీకు ఒకవేళ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నా కూడా జస్ట్ మీరు థింక్ చేసుకోవాలి, ఐ ఆమ్ బికాస్ ఆఫ్ యూ, ఐ ఆమ్ బికాస్ ఆఫ్ యూ. సో మీరున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము, మీరున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మనకి ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ అనేది లేకపోయే ఉంటే, కరోనా టైంలో మనము కంప్లీట్ గా ఈ వర్చువల్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసాం. బట్ చాలా మంది దీన్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఫోన్స్ వల్ల పిల్లలు చెడిపోతున్నారు, ఫోన్స్ వల్ల పిల్లలు మొత్తం పాడైపోయారు అని చెప్పేసి. బట్ ఈ రోజు చూడండి, ఈ కరోనా తర్వాత ఎంతలా మనం దీన్ని యూజ్ చేస్తున్నాము, అసలు ఎన్ని మీటింగ్స్ పెట్టుకుంటున్నాము, ఎక్కడెక్కడ వాళ్ళమో ఇక్కడ కనెక్ట్ అవుతున్నాము. ఎస్, బికాస్ ఆఫ్ దిస్ వర్చువల్ ప్లాట్ఫామ్ టుడే వి ఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఎక్కడెక్కడ వాళ్ళతోనే మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు ఇంత బాగా నేను మాట్లాడుతున్నది మీకు చేరుతుంది, మీరు మాట్లాడేది నాకు చేరుతుంది. అసలు ఒక వర్చువల్ ప్లాట్ఫామ్ నుండి ఎంత బాగా మనం కనెక్ట్ అవుతున్నాం. సో ఐ ఆమ్ బికాస్ ఆఫ్ యూ. ఏదైనా సరే ఐ ఆమ్ బికాస్ ఆఫ్ యూ. పాజిటివ్ గా థింక్ చేయాలండి. టీమ్ వర్క్ లో మాత్రం మనం పాజిటివ్ గా థింక్ చేయకపోతే మాత్రం డెఫినెట్ గా మనం ఆ టీమ్ ని ఫెయిల్ చేసినట్టే. మనం ఫెయిల్ అవుతాం ఖచ్చితంగా. ఎవరైనా సరే టీం వర్క్ లో పాజిటివ్ గా థింక్ చేస్తేనే అక్కడ ఉన్న కామన్ గోల్ ఏదైతే ఉంటుందో అది రీచ్ అవుతాం. లేదు అని అంటే మనం రీచ్ అవ్వలేము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ పెట్టాను. మనము మీ ఇంట్లోనే, ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ మర్చిపోండి, మీ ఇంట్లో మీ రిలేటివ్స్ వచ్చారు. రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం కామన్ గా వాళ్ళకి కాఫీ టీ అలాంటి మర్యాదలు చేస్తూ ఉంటాం. సో వాళ్ళు కాఫీ టీ తాగి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత టీ గ్లాసెస్ అక్కడ ఉన్నాయి, వాళ్ళు కూర్చున్న ప్లేసెస్ లోనే ఉన్నాయి. సో ఆ టీ గ్లాసెస్ ఎవరు తీయాలండి? హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? మన ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది. మన ఇంటికి వచ్చే వస్తువులు మన ఇంట్లోని వస్తువులు కాబట్టి మనమే తీయాల్సింది. ఓకే, మన ఇంట్లో వస్తువులు కాబట్టి మనమే తీయాలి. ఇంకెవరైనా చెప్తారా? రాజన్న సార్, ఫ్యామిలీ మెంబర్స్ తీస్తారండి. ఫ్యామిలీ మెంబర్స్ తీస్తారు. ఎస్, అంటే మన ఇంట్లోనే రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అంటే నేను అంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో పనిచేసే మదర్ అవ్వచ్చు. ఇప్పుడు రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏవైతే ఉంటాయో ఆ టీ గ్లాసెస్ ఓన్లీ మదర్ రెస్పాన్సిబిలిటీ అయినా, లేదంటే ఎవరు కనిపించినా తీసేయొచ్చు అవి? ఎవరు కనిపించినా కూడా తీసేయచ్చు. కానీ ఇలాంటి రూల్స్ ఎవరి దగ్గర కూడా ఇలాంటి రూల్స్ ఏం లేవు కదా. ఓన్లీ మదర్ మాత్రమే తీయాలి, ఇది ఓన్లీ మదర్ డ్యూటీనే, ఇది మదరే తీయాలి, ఆ గ్లాస్ ఎన్ని డేస్ అయినా అక్కడే ఉంటుంది అని చెప్పి రూల్స్ ఏం లేవు కదండి ఎవరి దగ్గర. అస్సలు మేడం. ఓకే, సో సేమ్ అండి, మనము ఇదే చిన్న విషయాన్ని మనం వర్క్ చేస్తున్న దగ్గర కూడా అప్లికేబుల్ చేసుకోవాలి. హూ ఇస్ రెస్పాన్సిబుల్ అంటే మనకు కనిపించిన ఒక విషయాన్ని మనం సరి చేయడానికి మనం ముందుంటే నో ప్రాబ్లం అండి. మనం కనిపిస్తున్నది అది తప్పు అని తెలిసినప్పుడు, అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది అన్నప్పుడు మనం దాన్ని సరి చేయడానికి ముందుండాలి. సో ఇది నా పని కాదు, నా రెస్పాన్సిబిలిటీ కాదు అని అనుకుంటే ఆ గ్లాసెస్ ఎవరు తీయరికి ఇంట్లో. ఓన్లీ మదర్ రెస్పాన్సిబిలిటీని ఆమెనే తీయాలి అని అంటే no. So we have to create a good environment wherever we go.
మ్యూట్ లో ఉండండి ప్లీజ్. పూర్ణ మేడం మ్యూట్ లో ఉండండి. సో ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ అనుకోవాలండి. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది డ్యూటీస్. అంటే మీకు ఏదైతే కనిపిస్తుందో దానికి మీరు రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. దెన్ అక్కడ ఏ ఇష్యూ రాదు. మీరు వర్క్ చేస్తున్న దగ్గర ఇది నా పని కాదు, ఇది నేను చెయ్యను, ఇది వాళ్ళ పని వాళ్ళే చెయ్యాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఏదో ఒక సిచ్యువేషన్ లో మనకి చిన్నపాటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది మనం వర్క్ చేసే వాళ్ళతో. అది ఇంట్లో కూడా అంతే అండి. ఇంట్లో కూడా మనం చిన్న చిన్న పనుల వాటికి హెల్ప్ చేస్తూ ఉంటే ఎవరి మధ్యలో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా ఉండవు. ఈ పని ఎవరికి కనిపించినా చేసేయచ్చు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆ టీ గ్లాస్ ఎవరైనా తీసేయచ్చు కనిపించినప్పుడు. లేదు ఓన్లీ మదరే తీయాలి అని అన్నప్పుడు నేను ఎన్ని పనులు అంటే చేయాలి అని చెప్పేసి అక్కడ నుండి మనకి సో మనం వర్క్ చేస్తున్న దగ్గర కూడా మనకి ఏదైతే మనకు కనిపిస్తుందో దాన్ని కరెక్ట్ చేయడానికి మనం ముందుండాలి. లేదు అంటే మనం చెప్పి చేయించుకునే పొజిషన్ లో అయినా ఉండాలి. ఒకవేళ మనమే చేయాలి, లేదంటే అట్లీస్ట్ మనం చెప్పైనా చేయించుకోవాలి. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ అనుకోవాలండి. మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఇది నాది రెస్పాన్సిబిలిటీ కాదు అనుకోకూడదు. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని అనుకోవాలి. సో ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ అని అనుకున్నప్పుడు ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండవండి. మనం ఎక్కడ వర్క్ చేస్తున్నా కూడా ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు, అసలు కోపాలు ఉండవు, నెగిటివిటీ ఉండదు, ఏది ఉండదండి. ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ అని అనుకున్నప్పుడు, ఐ ఆమ్ బికాస్ ఆఫ్ యూ అనుకున్నా, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ అనుకున్నా కూడా ఎటువంటి మీకు మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. అది ఇంట్లో అవ్వచ్చు లేదా బయట అవ్వచ్చు. సో ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళతో బాగున్నాము అని అంటే డెఫినెట్ గా బయట వాళ్ళతో కూడా సేమ్ మనం అలానే ఉంటాం. సో ఈ రెండు మనం బిల్డ్ చేసుకోవాలి మనలో. ఎస్, వై అ టీమ్ ఫెయిల్స్ ఎట్ వర్కింగ్ టుగెదర్. ఎవరైనా చెప్తారండి ఒక టీం ఎందుకు ఫెయిల్ అవుతుంది? కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మేడం. బ్యూటిఫుల్ ఆన్సర్ సార్. కోఆర్డినేషన్ లేకపోవడం ఒకటి, ఇంకా ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం మేడం. ఎస్ ప్రాపర్ గైడెన్స్ లేక, ఆధిక్యత భావన మేడం. ఆధిక్యత భావన. సూపర్ సార్. మోహన్ సార్ ఏదో అన్నారు. యూనిటీ లేకపోవడం. ఓకే సూపర్ సార్. ప్రతి ఒక్కరు ఇది నా వర్క్ అనుకోకపోవడం. సార్ ప్రతి ఒక్కరు ఇది నా వర్క్ కాదు అని అనుకోవడం. సూపర్ సార్, సూపర్. ప్రతి ఒక్కరు ఇది నా వర్క్ కాదు అని అనుకోవడం. ఎస్, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, ఇలా యూనిటీ లేకపోవడం వల్ల, నా వర్క్ కాదనుకోవడం, ఆధిక్యత వల్ల. ఎస్, ఈ మీరు చెప్పిన ప్రతి ఒక్క ఆన్సర్ కరెక్ట్ అండి. సో టీమ్ వర్క్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే అందుకే. సో పూర్ కమ్యూనికేషన్, పూర్ అడాప్టేషన్, పూర్ లీడర్షిప్, పూర్ టైం మేనేజ్మెంట్. ఒక టీం ఎందుకు ఫెయిల్ అవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ అండి. కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న దగ్గర అందరూ మనతో బాగుంటారు అని అంటే ఉండకపోవచ్చు. డెఫినెట్ గా అందరూ మనతో బాగుండకపోవచ్చు. స్టార్టింగ్ లో మనం వాళ్ళకి తెలీదు, వాళ్ళు మనకు తెలీదు. కొన్ని డేస్ పోయిన తర్వాత వాళ్ళు మనకు తెలుస్తారు, మనం వాళ్ళకి తెలుస్తాము. సో మనం చేస్తున్న పని వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు చేస్తున్న పని మనకు కనిపిస్తుంది. సో ఏదైనా ఒక చిన్న సందర్భంలో ఏదైనా ఒక చిన్న మాట వచ్చు, లేదంటే ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరుగు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అలానే పెరిగిపోయింది అనుకోండి, ఆ మధ్యలో ఇంకొకరు దూరుతారు. ఆ మధ్యలో ఇంకొకరు దూరిన తర్వాత ఏమవుతుందంటే అది ఇంకా పెద్దగా అయిపోతుంది. ఇమీడియట్ గా పెద్దగా అవుతుంది. చిన్న గ్యాప్ మధ్యలో ఒకరు వచ్చారు అని అంటే డెఫినెట్ గా అది చాలా పెద్ద దూరంగా వెళ్తుందండి. సో మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో, మీరు ఇంట్లో అవ్వచ్చు లేదా బయట అవ్వచ్చండి, ఒక ఇద్దరు పర్సన్ మధ్యలో ఇంకొకరిని ఎప్పుడు వచ్చేంత గ్యాప్ అనేది ఎప్పుడు రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్. సో దీని వల్ల ఒక టీం అనేది కంప్లీట్ గా ఫెయిల్ అయిపోతుందండి. కంప్లీట్ గా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఆ మధ్యలో వచ్చే పర్సన్ కి సగమే తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హుసేన్ సార్ ఉన్నారు, నాకు కనిపిస్తున్నారు. ఇప్పుడు సారు నేను మంచి ఫ్రెండ్స్ అనుకుందాం. ఇప్పుడు మేమిద్దరం ఒక దగ్గర కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న సందర్భంలో మేమిద్దరం ఏదో ఒక మాట అనుకున్నాము, లేదంటే ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మేము మాట్లాడుకోవట్లేదు. సో అది అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మధ్యలో ఇంకొకరు వచ్చి నా గురించి హుసేన్ సార్ చెప్పడమో, లేదా హుసేన్ సార్ గురించి నాకు చెప్పడమో జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే అసలు జరిగిన విషయం మధ్యలో ఉన్న పర్సన్ కి కంప్లీట్ గా తెలియదు.
అక్కడ ఏమవుతుంది, అవునా హుస్సేన్ సార్ ఇలా అనుకుంటున్నాడు నా గురించి అని నేను అనుకుంటాను, అవునా నవనీత మేడం ఇలా అనుకుంటుందా నా గురించి అని హుస్సేన్ సార్ అనుకుంటారు. సో ఏమవుతుంది, కమ్యూనికేషన్ గ్యాప్ పెరుగుతుంది. ఇక ఆ మధ్యలో ఉన్న పర్సన్ కి కంప్లీట్ గా ఏం తెలియదు, బట్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరుగుతుంది. ఇక ఇద్దరం కంప్లీట్ గా మాట్లాడుకోము. అక్కడ మేము కలిసి ఎలా వర్క్ చేస్తాం, అప్పుడు కలిసి వర్క్ చేయలేము. నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది, నెగిటివిటీ ఎక్కువైపోయింది కాబట్టి మేమిద్దరం కలిసి పని చేయలేము. అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా రాదు, అనుకున్న రిజల్ట్ అసలే రాదు, ఖచ్చితంగా రాదు అక్కడ. సో ఎప్పుడైతే ఇప్పుడు చిన్న గ్యాప్ వచ్చింది కదా, మేమిద్దరం ఒకసారి కూర్చొని సరే మరి మీరేం చేశారు సార్ అని నేను అడిగినప్పుడు, లేదా మీరు మీరు ఇలా అన్నారు మేడం నాకు ఇది బాధ అనిపించిందని, లేదా కోపం వచ్చిందని సార్ అన్నప్పుడు, సరే సార్ ఓకే ఏదో జరిగిపోయింది ఇంకా ఇక్కడ నుంచి మనం అలా అవ్వకూడదు అనుకొని థర్డ్ పర్సన్ కి మనం ఛాన్స్ ఇవ్వకుండా, ఎవరితో అయినా సరే థర్డ్ పర్సన్ తో ఛాన్స్ ఇవ్వకుండా ఆ ఇద్దరి పర్సన్స్ కూర్చొని మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకుంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాదు. సో అప్పుడు మీరు అనుకున్న పని 10 ఇంతలు ఇంకెక్కువ చేస్తారే కానీ తక్కువ మాత్రం చేయరు. సో ఎవరికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. సో మీరు ఎక్కడైనా వర్క్ చేయండి, అది ఇంట్లో కూడా అండి, ఇంట్లో కూడా మీ పేరెంట్స్ తో అవ్వచ్చు, లేదంటే మీ స్పౌస్ తో అవ్వచ్చు, లేదా మీ పిల్లలతో అవ్వచ్చు, ఎవరితో అయినా సరే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు వస్తాయండి, కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల. సో ఏదైనా ఉంది అనంటే మనం దాన్ని కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసేసుకోవాలి ఇమీడియట్ గా. దాన్ని ప్రొలాంగ్ చేయకూడదు, అసలే ఎక్కువ చేయకూడదండి. మనం ఇంట్లో అయినా మనం అందరం ఒక టీం, రిలేటివ్స్ అయినా అందరం ఒక టీం, బయట ఫ్రెండ్స్ అయినా అందరం ఒక టీం, మీరు వర్క్ చేస్తున్న దగ్గర అయినా మీరు అందరూ ఒక టీం. కాబట్టి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు. అది ఎవరితో అయినా సరే ఒక రిలేషన్ బ్రేక్ అవ్వడానికి మెయిన్ రీజన్ పూర్ కమ్యూనికేషన్, అది ఏ రిలేషన్ అయినా సరే. అండ్ పూర్ అడాప్టేషన్ అంటే ఎదుటి వాళ్ళ ఆలోచనలని యాక్సెప్ట్ చేయకపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నాకు శివ సార్ కనిపిస్తున్నారు. ఇప్పుడు శివ సార్ నాకంటే ఎక్కువ టాలెంట్ ఉండొచ్చు, నేను కొంచెం తక్కువ టాలెంట్ ఉండొచ్చు. ఇప్పుడు సార్ నన్ను యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు మేడం కి చాలా తక్కువ ఆలోచనలు ఉన్నాయి, ఐ మీన్ చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు, ఎక్కువ ఆలోచించలేరు, టాలెంట్ తక్కువగా ఉంది, ఎంత చెప్పినా కూడా అర్థం కాదు అని చెప్పేసి నన్ను పక్కన పెట్టేశారు అనుకోండి. ఇప్పుడు నేను చేసే పనులు సార్ చేయకపోవచ్చు, సార్ చేసే పనులు మేబీ నేను కూడా చేయకపోవచ్చు. సో నాకుండే టాలెంట్ నాకుంటుంది, అండ్ సార్కుండే టాలెంట్ సార్కుంటుంది. సో కొంతమంది ఏం చేస్తుంటారనంటే ఒక టీంలో వర్క్ చేసినప్పుడు, అది ఇంట్లో అవ్వచ్చు లేదా బయట అవ్వచ్చు, కొంచెం తక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తారు. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు, వీడి ఇంతే, తక్కువ అర్థం చేసుకుంటాడు, 10 సార్లు చెప్పినా ఇంతే అని చెప్పేశారు. ఎస్, మన టీంలో నేను ఇందాకే చెప్పాను, డిఫరెంట్ టాలెంట్ పర్సన్స్ ఉంటారు, డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ నాలెడ్జ్ ఉంటుంది, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అందరం కలిస్తేనే ఒక టీం. ఖచ్చితంగా మనలాగే ఆలోచించాలి, మనలాగే థింక్ చేయాలి, మనలాగే పని చేయాలంటే ఎవరు చేయరండి. మనలాగే పని ఇంకెవరు చేయరు, నాలాగా పని మీరు చేయలేరు, మీలాగా పని నేను చేయలేను. కాబట్టి పూర్ అడాప్టేషన్, ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, చాలా మంది యాక్సెప్ట్ చేయరు, దానివల్ల వాళ్ళ టీం కొలాప్స్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో కూడా కొంతమంది ఒకసారే చెప్పడానికి ఇష్టపడతారు, రెండోసారి అడిగితే కోపం వచ్చేస్తుంది, ఇక చాలా కోపం వచ్చేస్తుంది, ఎన్నిసార్లు చెప్తారు నీకు అని అంటారు. ఏమో కొంతమందికి 2 సార్లు చెప్తే అర్థమవుతుందేమో, కొంతమందికి 3 సార్లు చెప్తే అర్థమవుతుందేమో, కొంతమందికి 10 సార్లు చెప్తే అర్థమవుతుంది, ఇంకొంతమందికి చేసి చూపిస్తే అర్థమవుతుంది. డిఫరెంట్ పీపుల్ తో మనం ట్రావెల్ చేస్తాం. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మనలాగే ఆలోచించరండి, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ మనలాగే ఆలోచించరు, అందరూ ఒక్కొక్కరు ఒకలాగా ఆలోచిస్తారు. సో చాలా సిచ్యువేషన్స్ లో మనం కోపం అనేది వస్తుంది. అప్పుడు అనుకోవాలి ఏంటంటే ఎదుటి వాళ్ళకి మేబీ ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి 2 సార్లు చెప్తే అర్థమవుతుంది. సో వాళ్ళ వేలో వాళ్ళకి చెప్పడం అలవాటు చేసుకోవాలి, అంతేకాని వాళ్ళని పక్కన పెట్టేసామండి కంప్లీట్ గా, వాళ్ళతోనే మనం కలిసి పని చేయాలి. మరి అలాంటప్పుడు మనం ఎలా పక్కన పెడతాం, పక్కన పెట్టలేము. కాబట్టి అలవాటు చేసుకోవాలి, వాళ్ళని మన దారిలోకి మెల్లిమెల్లిగా తెచ్చుకోవాలి. వాళ్ళకి ఏ వర్క్ అయితే సూట్ అవుతుందో అదే వర్క్ ఇవ్వాలి, వాళ్ళకి ఎంతవరకే అర్థమవుతుందో అంతవరకే చెప్పాలి, అంతే. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అంతకంటే ఎక్కువ వర్క్ కూడా ఇవ్వకూడదు. ఇది మీరు రియల్ లైఫ్ లో మీరు చూసే ఉంటారు, చాలా మందిని మీరు కలిసే ఉంటారు. మనం ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి ఈ వర్క్ ఇలా చెయ్యాలి అంటే వాళ్ళకి అర్థమైన పద్ధతిలోనే చేస్తారు. ఎవరైనా సరే ఒక పనిని వాళ్ళకి ఏం అర్థమైందో అదే చేస్తారు, మనకు అర్థమైనట్టుగా వాళ్ళు చేయరు. ఎందుకంటే మన మైండ్ లో ఒకటి ఉంటుంది, మనం చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేది ఇంకొకటి ఉంటుంది. మనకు ఆ పని నచ్చినప్పుడు దాన్ని ఇంకొకసారి చెప్పి చేయించుకోవాలి, కానీ నీ మొహానికి ఏం రాదు ఇంతే నీ బతుకు అని చెప్పేసి వదిలేకపోయింది. అండ్ పూర్ లీడర్షిప్ అండి,
చాలా మంది ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు లీడర్ అనుకుంటారు, కానీ ఇందాక నాకు రాజన్న సార్ చాలా మంచి పాయింట్ చెప్పారు. ఐ అండ్ వి. బాస్ అనే వాళ్ళు ఐ అని మాట్లాడతారండి, నేను అని అంటారు బాస్ అయితే. అదే లీడర్ అయితే వి అని మాట్లాడతారు, మనం అని. సో మనం లీడర్ మైండ్ సెట్ తో ఉండాలి, ఎప్పుడు కూడా రూలింగ్ చేయకూడదండి. రూలింగ్ చేస్తున్నామనంటే బాస్. లీడర్ అనేవాడు తనతో పాటు 10 మందిని నడిపిస్తాడు, 1కి 100 సార్లు అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. పేషెన్సీ అనేది ఎక్కువ ఉండాలండి ఒక లీడర్ కి. ఒకసారికి కోపం వచ్చేస్తుంది అని అంటే మనకి లీడర్ క్వాలిటీస్ లేనట్టే. లీడర్ క్వాలిటీస్ లేనట్టే. ఇప్పుడు టీమ్ కి హెడ్ ఒకరు ఉంటారు ఖచ్చితంగా. మనం వర్క్ చేస్తున్న ప్లేస్ లో మనకి హెడ్ ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారికే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది లేదా రెండోసారి చెప్పడానికి ఇష్టపడట్లేదు అని అంటే వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ లేనట్టు, వదిలేసేయాలి. అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. ఓకే, వీళ్ళు లీడర్ అనుకుంటున్నారు కానీ వీళ్ళు లీడర్ కాదు అని అనుకోవాలి. సో మనం వర్క్ చేస్తున్న దగ్గర బాస్ లాగా రూలింగ్ చేయకూడదండి, బాస్ లాగా రూలింగ్ చేయకూడదు. పూర్ లీడర్షిప్ అనుకుంటారు కానీ అది లీడర్షిప్ కాదు అలా ఉంటే. అండ్ పూర్ టైం మేనేజ్మెంట్. సో ఎక్కడైనా సరే అండి, మీకు తెలిసిందే, ఒక టీం అనుకున్న టైంలో అనుకున్న పని చేయలేదు అని అంటే టైం మేనేజ్మెంట్ లేకపోవడం వల్లే. సో ఈ టైంలో ఇది చెయ్యాలి అని అంటే ఈ టైంలో చేయాల్సింది. ఇప్పుడు 8 o'clock కి మనం జాయిన్ అవ్వాలి సెషన్ లో అంటే 8 o'clock కి జాయిన్ అవ్వాల్సిందే. మనం 8:30కి జాయిన్ అవుతున్నాము అని అంటే డిసిప్లిన్ మనకు లేనట్టే. ఇంకా వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్. సో అంతే, మనం వర్క్ చేస్తున్న దగ్గర మనం ఈ టైంకి అక్కడికి వెళ్ళాలంటే ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి. ఈ టైంలో వర్క్ కంప్లీట్ అవ్వాలి అని అంటే ఆ టైంలో ఖచ్చితంగా ఆ వర్క్ కంప్లీట్ చేస్తేనే అక్కడ అనుకున్న రిజల్ట్ అనేది ఖచ్చితంగా సక్సెస్ గా వస్తుంది. మనం చెయ్యట్లేదు ఆ టైంకి అని అంటే ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం టైంకి పని చేయనప్పుడు రిజల్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. టైంకి పని చేయకుండా రిజల్ట్ మాత్రం సక్సెస్ గా రావాలి అని అంటే ఎప్పటికీ రాదు. మనం టైంకి పని చేస్తున్నాము, రిజల్ట్ రావట్లేదు అంటే ఆలోచించాలి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది. నేను టైంకి అన్ని చేస్తున్నాను బట్ సక్సెస్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు ఆలోచించాలి. ఎక్కడ మరి ఈ గ్యాప్ అనేది ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, అసలు ఎక్కడ ల్యాగ్ అవుతున్నాను అనేది చూసుకోవాలి. నేను టైంకి చెయ్యట్లేదు, సక్సెస్ రావట్లేదు అంటే ఓకే, లీవ్ ఇట్. మనం పని చేయట్లేదు కాబట్టి సక్సెస్ రావట్లేదు, మళ్ళీ దాని గురించి మనం ఆలోచించాలి. సో ఒక టీం ఫెయిల్ అయ్యేది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, అడాప్టేషన్ లేకపోవడం వల్ల, లీడర్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల, అండ్ టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోవడం వల్ల. సో ఈ 4 కరెక్ట్ గా ఉన్నాయి అని అంటే అది ఇల్లు అవ్వచ్చు, లేదా బయట అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీరు పని చేస్తున్న దగ్గర అవ్వచ్చు, ఎక్కడ వెళ్ళినా కూడా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుందండి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అక్కడ 10 మంది మీ చుట్టూ ఎప్పుడు ఉంటారు మీరు ఇలా ఉన్నారు అని అంటే. అండ్ టుగెదర్నెస్ ఈజ్ అ హ్యాపీనెస్ అంటానండి నేను. టుగెదర్నెస్ ఈజ్ అ స్ట్రెంగ్త్ అంటాను. మీరు ఒప్పుకుంటారా? మీరు అగ్రీ చేస్తారండి? టుగెదర్ హ్యాపీనెస్ అంటాను, టుగెదర్నెస్ ఈజ్ ఏ స్ట్రెంగ్త్ అంటున్నాను నేను. ఎస్, మాట్లాడొచ్చండి. మ్యూట్ లో ఉన్నారు. Yes, ma'am, definitely. Yes, ma'am. ఎస్. సో మనకి రీసెంట్ గా ఏమొచ్చిందండి క్రికెట్ లో? ఛాంపియన్షిప్ ఛాంపియన్స్ మన వరల్డ్ T20. కప్ మేడం, వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్. ఎస్ సార్, T20 వరల్డ్ కప్. ఎస్, T20 వరల్డ్ కప్ వచ్చింది. సో అందరు కలిసి ఆడితేనే వచ్చిందా, ఒక్క టీమ్ హెడ్ ఆడితేనే వచ్చిందా అక్కడ? అది టీమ్ ఎఫర్ట్ మేడం, టీమ్ ఎఫర్ట్. ఎస్. సో ఇక్కడ అందరూ ఈక్వల్ గా ఎఫర్ట్ పెడితేనే అక్కడ T20 వరల్డ్ కప్ అనేది వచ్చింది. ఏ ఒక్కరు సరిగ్గా ఆడకపోయినా అక్కడ టీం అనేది ఫెయిల్ అవుతుంది. సో వాళ్ళందరూ కలిసి అనుకున్నది అనుకున్నట్టుగా వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేశారు గ్రౌండ్ లో, కాబట్టి అంత హ్యాపీగా వాళ్ళు ఆ ట్రోఫీ తీసుకొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనం ఎక్కడైతే అందరం కలిసి పని చేస్తామో అక్కడ కంప్లీట్ గా ఖచ్చితంగా హ్యాపీనెస్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది రేపు, ఈ నెక్స్ట్ సండే ఫంక్షన్ ఉంది అని అనుకుందాం. సో అందరం కలిసి ఇప్పటి నుండి వర్క్ చేసి అందరం తలా ఒక పని షేర్ చేసుకొని, నువ్వు ఈ పని చేయి, నేను ఆ పని చేయను, తలా ఒకరు కలిసి పని చేస్తేనే అక్కడ ఫంక్షన్ అనేది
సక్సెస్ అవుతుంది. ఫంక్షన్ అయిన తర్వాత అందరు కూడా హ్యాపీగా ఉంటారు. లేదు ఒక్కరే చేశారనుకుందాం, అన్ని పనులు ఒకరే చేశారనుకుందాం, ఆ ఫంక్షన్ సక్సెస్ అవుతుందా అండి? 50-50 ఛాన్సెస్ మ్యామ్. 50-50 ఛాన్సెస్ అంతే. ఆ ఒక్కరు ఎంత అవుతుందో వాళ్ళతో అదే చేస్తారు. వాళ్ళతో ఎంతైతే అవుతుందో అంతే చేస్తారు, అంతే. అంతకు మించి వాళ్ళు చేయలేరు. అదే అందరం కలిసి చేస్తే ఆ ఒక్కరి మీద అంత బర్డెన్ పడదు కదా. టీంలో అందరం తలా ఒక పని చేసుకుంటే అక్కడ వర్క్ అనేది తొందరగా అవుతుంది. లేదు ఒకరే చేయాలి పనంతా అనంటే ఆ మనిషి సరిగ్గా చేయొచ్చు, చేయకపోవచ్చు. అన్ని పనులు ఒకరే చేయాలని అంటే ఎంత బర్డెన్ గా ఉంటుంది. అక్కడ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో మనం పని చేస్తున్న దగ్గర కూడా అంతే. మొత్తం పని మనమే చేయాలన్నా కష్టమే, లేదా మనం తప్పించుకొని మన పనిని వేరే వాళ్ళ మీద వేసినా కూడా కష్టమే. సో వాళ్ళు కంప్లీట్ గా వర్క్ చేయలేరు, మనము ఒక్కరం కంప్లీట్ గా వర్క్ చేయలేము. సో టుగెదర్ గా వర్క్ చేస్తేనే డెఫినెట్ గా అక్కడ సక్సెస్ ఉంటుంది. టుగెదర్ గా వర్క్ చేస్తేనే హ్యాపీనెస్ ఉంటుంది. టుగెదర్ గా ఉంటేనే అక్కడ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. సో మనం మన హ్యాండ్ ని చూపిస్తామండి. ప్రతి ఫింగర్ ఒక్కొక్క హైట్ లో ఉంటుంది. ఒక ఫింగర్ హైట్ లో ఎక్కువ హైట్ ఉంటుంది, ఒక ఫింగర్ తక్కువ హైట్ ఉంటుంది. బట్ ఇవన్నీ ఉంటేనే మనకి పనులన్నీ సరిగ్గా అవుతాయి. ఏ ఒక్క ఫింగర్ లేకపోయినా ఏమవుతుందండి? ఏ ఒక్క ఫింగర్ లేకపోతుందండి? అంతే, చేయడానికి కాదు. ఏ వర్క్ మనం చేయలేము. సో అన్నం తినడానికి రాదు, రాయడానికి రాదు, ఏ పని కూడా చేయడానికి రాదు. ఏ ఒక్క ఫింగర్ సరిగ్గా లేకపోయినా కూడా మనం ఏ పని కూడా సరిగ్గా చేయలేము. సో మనం వర్క్ చేస్తున్న దగ్గర కూడా అంతే. ఏ ఒక్కరు సరిగ్గా లేకపోయినా టీం అనేది ఫెయిల్ అవుతుంది. అందరూ కలిస్తేనే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏ ఒక్కటి లేకపోయినా ఫెయిల్. సో మనం వర్క్ చేస్తున్న దగ్గర మనకి ఎవరైనా సపోర్ట్ చేయకపోతే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని మనం ఆ పని చేయించుకోవాలి. కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. సో వాళ్ళు అవసరం లేదు నాకు వదిలేస్తాను అని అంటే ఖచ్చితంగా మనం అనుకున్న రిజల్ట్ రాదండి. మనం అనుకున్నట్టుగా మన లైఫ్ సక్సెస్ఫుల్ గా ఉండదు. మనం ఏదైతే సక్సెస్ కావాలనుకుంటామో అది ఎక్స్పెక్ట్ చేయలేము, మనం అక్కడ రాదు, మనం టుగెదర్ గా లేనంత వరకు కూడా. సో టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్ అండి. సో అది ఇంట్లో అవ్వచ్చు, అది ఆఫీస్ లో అవ్వచ్చు, ఎవరైనా సరే అందరం కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఒక్కరు మనల్ని బాగా రూలింగ్ చేస్తున్నారు, ఫాదర్ అవ్వచ్చు లేదా మదర్ అవ్వచ్చు, ఒకరే డామినేట్ చేస్తున్నారంటే మిగిలిన వాళ్ళందరూ ఇంట్లో తప్పదు కాబట్టి వింటారు. కానీ రియల్ గా వాళ్ళ మనసులో ఉంటుంది, ఫీలింగ్ అనేది ఉంటుంది. అరే ఎప్పుడు చూసినా కోప్పడుతుంటారు, వీళ్ళు చెప్పిందే వినాలంటున్నారు. ఇప్పుడు మన ఫాదర్ మనల్ని నువ్వు ఇలానే ఉండు, బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఉంటే ఎలా ఉంటుంది మనకి? ఏం చేస్తాం మనం అప్పుడు? నచ్చుతుందా అండి బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఉంటే? ఆయన అన్ని ఇస్తాడు అక్కడ, బట్ వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేదు అక్కడ. అంతే మనం వర్క్ చేస్తున్న దగ్గర కూడా అంతే. ఎదుటి వాళ్ళు మన మాట వింటున్నారు, కానీ వింటున్నారేమో, మీరు లీడర్ అవ్వచ్చు, వింటున్నారేమో, కానీ వాళ్ళు ఎలా వింటున్నారు? ఇష్టంగా చేస్తున్నారా పని, కష్టంగా చేస్తున్నారా? చెయ్యట్లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు కష్టంగా ఫీల్ అవుతున్నట్టే. చేస్తున్న వాళ్ళని కూడా మనం అడగాలి కొన్నిసార్లు, నీకు ఇష్టంగా చేస్తున్నావా, ఈ పని ఎందుకు చేస్తున్నావు, ఎలా అనిపిస్తుంది, ఏంటి? వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడాలి. సో ఒక బాస్ లాగా టీం ని ఎప్పుడు లీడ్ చేయకూడదండి, ఒక లీడర్ లాగా ఎప్పుడు కూడా టీం ని లీడ్ చేయాలి. ఇది మీ లైఫ్ లో మీరు ఫేస్ చేసి ఉంటారండి. ఎక్కడైనా అవనివ్వండి, అది ఎక్కడైనా మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఏ జాబ్ అయినా సరే ఈ 4 స్టేజెస్ కంపల్సరీ ఉంటాయండి. 4 స్టేజెస్ కంపల్సరీ ఉంటాయి. నామింగ్, స్ట్రామింగ్, పర్ఫార్మింగ్, ఫార్మింగ్. నామింగ్ అంటే మీరు స్టార్టింగ్ డేస్ అండి, మీరు ఎక్కడైతే జాయిన్ అయ్యారో స్టార్టింగ్ అది. సో మీరు జాయిన్ అయినప్పుడు మీకు వాళ్ళ నేమ్స్ తెలీదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలీదు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలీదు, ఒక పని ఎలా చేస్తారో తెలీదు, ఏం తెలీదు వాళ్ళ గురించి. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో మనం వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటాం. మన జర్నీ అనేది వాళ్ళతో స్టార్ట్ అవుతుంది మెల్లిగా మెల్లిగా. కొన్ని డేస్ కి స్ట్రామింగ్ స్టేజ్ లోకి వెళ్తాం. స్ట్రామింగ్ స్టేజ్ లోకి అంటే ఛాలెంజింగ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు వర్క్ చేస్తున్న దగ్గర మీరు కొంచెం ఎక్కువ వర్క్ చేసినా కూడా, కొత్తగా వెళ్ళారు మీరు, కొంచెం వర్క్ ఎక్కువ చేసినా కూడా పాత వాళ్ళకి నచ్చదు.
ఏమో కొత్తగా వచ్చి బాగా చేస్తున్నాడు వర్క్, మనల్ని కిందికి దించడానికి స్టార్ట్ చేస్తారు, కిందికి దించడానికి ట్రై చేస్తారు, మన గురించి నెగిటివ్ స్ప్రెడ్ అవడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి రూల్స్ తెలియదు, కొత్తగా వచ్చిర్రు, ఏమో చేద్దామని వచ్చిర్రు, ఏమో చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు, స్టార్ట్ అవుతుంది అక్కడ స్టార్మింగ్ స్టేజ్ లో. ఇక కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తుంది. ఒకవేళ స్టార్మింగ్ స్టేజ్ లో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే దాన్ని మనం సార్ట్ అవుట్ చేసుకోకపోతే అక్కడే ఆగిపోతామండి. ఇక అక్కడే ఆగిపోతాం. ఇక ఆ పర్సన్ కి మనకి ఇక కమ్యూనికేషన్ గ్యాప్ అంతే ఉంటుంది. ఇక మనం మాట్లాడడం, వాళ్ళు మాట్లాడరు. మనకి ఎవరితో అయినా పని చేస్తున్న దగ్గర ఇబ్బంది ఉన్నప్పుడు మనం సార్ట్ అవుట్ చేసుకోకపోతే స్టార్మింగ్ స్టేజ్ లోనే ఉంటాం. లేదు, స్టార్మింగ్ స్టేజ్ దాటి మనం పర్ఫార్మింగ్ స్టేజ్ కి వచ్చామంటే ఇక మనల్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మన సక్సెస్ నుండి మనల్ని ఎవ్వరు కూడా ఆపలేరండి. అంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడం, వాళ్ళతో మాట్లాడి లేదా వాళ్ళకు నచ్చిన విధంగా కొన్ని రోజులు వాళ్ళకి నచ్చిన విధంగా వర్క్ చేసి ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా అనేది మెల్లిమెల్లిగా మన దారిలోకి తీసుకొని వచ్చి పర్ఫార్మింగ్ స్టేజ్ లోకి రావాలండి. అంటే వర్కింగ్ యాజ్ వన్. సో మీరు వాళ్ళు కలిసి ఒకటే పని చేయడం స్టార్ట్ అవుతుంది. మీరు వాళ్ళు కలిసి ఇద్దరు ఒకటే పని చేస్తారు. ఫార్మింగ్ స్టేజ్ లో లాస్ట్ కి వచ్చేసరికి లెర్నింగ్ అబౌట్ ఈచ్ అదర్. అప్పుడు మీ గురించి వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ గురించి మీరు తెలుసుకుంటారు, మీ ఆలోచనలు వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళ ఆలోచనలు మీరు గౌరవిస్తారు. సో మీరు చెప్పినట్టు వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పినట్టు మీరు వింటారు. సో ఇక్కడ లెర్నింగ్ అనేది ఉంటుందండి ఫార్మింగ్ స్టేజ్ లో. ఒకవేళ స్టార్మింగ్ దగ్గర ఆగిపోయామంటే ఫార్మింగ్ ఈ రెండు కూడా రావు. సక్సెస్ అనేది రాదు, ఇంకా రాదండి. అక్కడ ఇక కంప్లీట్ గా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు, వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు, వీళ్ళు నేను చెప్పినట్టు వినట్లేదు, వీళ్ళు నాకు నచ్చిన పని చెయ్యట్లేదు, నన్ను ఎప్పుడు కూడా డిస్కరేజింగ్ గా మాట్లాడుతున్నారు, నన్ను ముందుకు తీసుకెళ్లట్లేదు, నేను ఎన్ని రోజులు చేసినా ఇక్కడే ఉంటున్నాను. ఇవన్నీ స్టార్మింగ్ స్టేజ్ లోనే ఉంటాయి. స్టార్మింగ్ దాటాలి అని అంటే వి షుడ్ టాక్ విత్ అదర్స్. మనం మాట్లాడాల్సిందే, అక్కడ ఉన్న ప్రాబ్లం గురించి చెప్పాల్సిందే. సో వాళ్ళకు నచ్చిన పని మనం కొన్ని రోజులు చేయాల్సిందే. సో వాళ్ళకు నచ్చిన పని కొన్ని రోజులు చేసి తర్వాత ఈ పనిని ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి మెల్లిమెల్లిగా మన దారిలోకి తీసుకొచ్చి వాళ్ళతో కలిసి పనిచేయడం. ఇంకా వాళ్ళు మనతో కలిసి పనిచేస్తారు. పర్ఫార్మింగ్ వచ్చాము. ఇక ఫార్మింగ్ అయితే ఇంకేం లేదండి, ఇక లెర్నింగ్సే, కంప్లీట్ గా లెర్నింగ్సే. వాళ్ళు మీరు చెప్పింది వింటారు, వాళ్ళు మీరు చెప్పింది వింటే మీరు చెప్పింది కూడా వాళ్ళు కూడా వింటారు డెఫినెట్ గా. సో ఈ స్టేజ్ దాటాలండి ఎక్కడైనా సరే. టీమ్ వర్క్ లో స్టార్మింగ్ సెకండ్ స్టేజ్ దాటాలి. దెన్ ఓన్లీ అక్కడ ముందుకెళ్తాం. లేదు అని అంటే ముందుకెళ్ళలేం. అండ్ వేర్ ఎవర్ విర్ వర్క్ బెటర్ ఆల్టర్నేటివ్ కోసం చూడాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు పవర్ పోయింది అని అనుకుందాం. పవర్ పోగానే నాకు ఇక్కడ వైఫై పోతుంది. ఇమీడియట్ గా నేను ఆలోచించాలి, ఏం చేయాలి ఇప్పుడు నేను, వైఫై పోయింది ఇంట్లో అంటే ఇమీడియట్ గా నేను మొబైల్ డేటా ఆన్ చేసేసి అందులో హాట్స్పాట్ ఆన్ చేసేసి ఇమీడియట్ గా నేను మొబైల్ నుంచి కనెక్ట్ అవ్వాలి. బెటర్ ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తున్నాను. అంటే ఏదైనా సరే అండి, ఏ పని అయినా సరే చేస్తున్నప్పుడు మనకు అడ్డంకి వచ్చింది అని అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది సొల్యూషన్ గురించి ఆలోచించాలండి, ప్రాబ్లం గురించి కాదు. ఇప్పుడు పవర్ పోయింది అంటే పవర్ వస్తుందా? వచ్చే టైంలో వస్తుంది అది. అలానే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే నాకు ప్రాబ్లం వచ్చింది అని అంటే సొల్యూషన్ ఎవరు తీసుకురావాలి? మీరే ఆలోచించాలి సొల్యూషన్ గురించి. మనం ప్రాబ్లం గురించే ఆలోచిస్తున్నామంటే వీఆర్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా సొల్యూషన్ గురించి థింక్ చేస్తున్నామంటే వీఆర్ పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్. ఒక పని ఒకటేలాగా చేయాలని రూల్ ఏం లేదండి, దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు థింక్ ద బెటర్ ఆల్టర్నేటివ్. మరి బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు మీకు టీంలో సపోర్ట్ దొరకట్లేదు, వాళ్ళు మీకు సపోర్ట్ చేయట్లేదు, మిమ్మల్ని ముందుకు తీసుకురావట్లేదు. బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటి? మరి మీరు ఎవరితో మాట్లాడితే మీకు అక్కడ పని అవుతుంది ఆ టీంలో? మరి ఎవరో ఒకరు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు కొంచెమైనా మనకు పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ అక్క నుండి రావాలి. ఆ టీంలో 10 మంది ఉన్నారంటే 10 మందిలో ఒక్కరైనా మనతో మాట్లాడే వాళ్ళు ఉంటారు పాజిటివ్ గా. ఆ ఒక్కరితో మన పని మొదలు పెట్టాలి. ఆ ఒక్కరికి మన టాలెంట్ అంతా చూపించాలి. మనం ఏమేమి చేయగలుగుతాం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఒక పనిని నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు అనేది వాళ్ళకి చూపించాలి.
మన స్కిల్ అంతా వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ఒక్క పర్సన్ మీ గురించి ఇంకొకరితో మాట్లాడతారు డెఫినెట్ గా. ఆ ఇంకొకరితో మాట్లాడతారు. సో అలా టీమ్ లో మీ గురించి అందరికి స్ప్రెడ్ అవుతుంది. బెటర్ ఆల్టర్నేటివ్, ఏం చేస్తే నేను ఇందులో సక్సెస్ అవుతాను అనేదే మనం ఆలోచించాలి. సో ఏం చేసినా నా వల్ల కాదని మాత్రం ఏది ఉండదండి. ఖచ్చితంగా ప్రతిదానికి ఒక బెటర్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఆ బెటర్ ఆల్టర్నేటివ్ గురించి మనం చూడాలి. సో డెఫినెట్ గా ప్రతి పనిలో మనకు ఆల్టర్నేటివ్ దొరుకుతుంది. దాని గురించి మనం ఆలోచించాలి. అంతేకాని వచ్చిన ప్రాబ్లమ్ ని పట్టుకొని కూర్చోకూడదు. వచ్చిన ప్రాబ్లం పట్టుకొని కూర్చుంటే దానికి సొల్యూషన్ ఎప్పటికీ కూడా దొరకదండి. అండ్ వీ హ్యావ్ టు ప్రోయాక్టివ్ అండి. ప్రోయాక్టివ్ అంటే ఏంటండి? యాక్టివ్ అంటే ఏంటండి? ఏంటండి యాక్టివ్ అంటే? ప్రోయాక్టివ్ అంటే మేడం అంటే ఇనిషియేటివ్ తీసుకోవడం. సూపర్ సార్, సూపర్. ఇనిషియేటివ్ తీసుకోవడం. ఎస్. సో ప్రోయాక్టివ్ అంటే ఈ పని నువ్వు చెయ్యాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రోయాక్టివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ 3 types ఆఫ్ పీపుల్ అన్నాను కదా. సో ఈ రోజు ఒక సెషన్ ఉందని చెప్పేసి అని మనము ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాము. ఇంకా కొన్ని గ్రూప్స్ లో కూడా మనం ఫార్వర్డ్ చేసాం, తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేసాం. సో కొంతమంది ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని ప్రోయాక్టివ్ అంటారు. వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఒక్క పాయింట్ అయినా ఈరోజు సెషన్ నుండి దొరకపోతుందా నాకు, అది నా లైఫ్ ని చేంజ్ చేస్తుందేమో అని ఆలోచించి వచ్చే వాళ్ళు ఉంటారు రెగ్యులర్ గా. ప్రోయాక్టివ్ అంటారు వాళ్ళు. ఇంకొంతమంది ఉంటారు, ఏమనుకుంటారో ఏమో ఇప్పుడు రాకపోతే సెషన్ కి, మళ్ళీ నాకు ఫోన్ కాల్ చేస్తారేమో రాకపోతే, మెసేజ్లు పెడతారేమో రాకపోతే అని వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక నెక్స్ట్ లాస్ట్ గా అండి, ఏం చేసినా వాళ్ళు రారు. ఇక ఇసొంటి మస్తు విన్నాం మనం, ఎందుకు ఇవన్నీ మనకి మస్తు చూసినాం ఇసొంటి సెషన్లు అని చెప్పి రాని వాళ్ళు ఉంటారు. సో మనం ప్రోయాక్టివ్ గా ఉండాలండి. ఒకరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు. నేర్చుకోవడంలో అవ్వచ్చు, పని చేయడంలో అవ్వచ్చు, ముందుండడంలో అవ్వచ్చు, ఆలోచించే విధానంలో అవ్వచ్చు, చేసే పనిలో అవ్వచ్చు, ఏదైనా సరే మనం ప్రోయాక్టివ్ గా ఉండాలి. ప్రోయాక్టివ్ గా ఉన్నాము అని అంటే డెఫినెట్ గా మనకి ఏదైతే రావాలో అది ప్రోయాక్టివ్ గా మన దగ్గరకు వచ్చేస్తుంది. సో మన థాట్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ వేలోనే ఉండాలి. సో వాళ్ళు చెప్తేనే చేస్తాను, లేదా ఇప్పుడు వాళ్ళ కోసం ఖచ్చితంగా వెళ్తాను, వాళ్ళ కోసం ఈ పని చేస్తున్నాను, నాకు ఇష్టం లేదు అని అనుకుంటే రిజల్ట్ కూడా వాళ్ళ కోసమే వస్తుందండి, మన కోసం రాదు ఎప్పుడు కూడా. సో మన కోసం మనం చేసుకోవాలి ఏ పనైనా కూడా. సో రిజల్ట్ కూడా మనకే వస్తుంది. పక్క వాళ్ళ కోసం చేస్తున్నాం, పక్క వాళ్ళు పిలిస్తే వెళ్తున్నాం, పక్క వాళ్ళు చేయమంటే నేను చేస్తున్నాము, ఏదో బలవంతం మీద చేస్తున్నాము అని అంటే ఆ రిజల్ట్ బలవంతంగానే వస్తుందండి. అది హార్ట్ఫుల్ గా కూడా రిజల్ట్ రాదు. సో మనం ఏం ఆలోచిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మనం ఏదైతే ఇస్తామో తిరిగి అదే వస్తుంది. సో మీరు ప్రోయాక్టివ్ గా ఉన్నారు అని అంటే డెఫినెట్లీ అన్ని మీకు ప్రోయాక్టివ్ గానే వస్తాయి. సో మైండ్ అనేది ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలండి, ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ చేయకూడదు. అండ్ ఇది మన లైఫ్ లో చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. సర్కిల్ ఆఫ్ కన్సర్న్, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. చెప్పండి ఒకసారి. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటండి? ఇన్ఫ్లుయెన్స్ ఇతరుల చేత ప్రభావితం అవడం. సరే అంటే ఒక్కరు. ప్రభావితం చేసేవారు. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చేసేవాళ్ళు. కన్సర్న్స్ అంటే సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్. కన్సర్న్ అంటే చేత మనం పట్టించుకోవడం, అంటే టేకింగ్ కేర్. ఇంకా 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 కన్సర్న్ ఎస్. ఇతరుల నుండి మనము పొందడం, లేదంటే తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకునే విధానము. ఓకే సార్, ఓకే, నేను చెప్తాను ఇప్పుడు. మీరు అంటే అన్నట్టుగా సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే మనల్ని అంటే ఆ వ్యక్తులు మనల్ని కన్సిడర్ చేసే వ్యక్తులు, అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనల్ని గుర్తించే వ్యక్తులు అన్నమాట. ఓకే ఓకే సార్, ఓకే. సో ఇక్కడ ప్రతి ఒక్కరం చాలా మంది ఏమనుకుంటారంటే నేనే సీఎం అయితే ఇది చేసేస్తాను, నేనే ఈ రోజు పిఎం అయితే ఇది ఇట్లా ఉంటుండే, నేనే కలెక్టర్ అయితే ఇది ఇట్లా ఉండకపోతుండే, నేనే ఆ పొజిషన్ లో ఉంటే ఈ పని ఇలా జరగకపోతుండే, నాకే ఈ పని వచ్చుంటే నేను ఇట్లా చేస్తుండే, నాకు ఆ పని రాదు కాబట్టి అట్లా అయిపోయింది.
నేనే ఇదైతే ఇక ఒక రేంజ్ లో ఉంటుండే అని సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ లో ఆలోచిస్తూ ఉంటారు. సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ లో ఇవన్నీ వేస్ట్ అండి. ఈ సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ లో వచ్చే ఆలోచనలన్నీ వేస్ట్. నేనే అదైతే, నేనే ఇదైతే, నేను అట్లుంటే, నేను ఇట్లుంటే, ఇవన్నీ వేస్ట్ అండి. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో మనం ఉంటాము అంటే మనం ఇప్పుడు ఏంటి అనేది మనకు తెలుసు. మరి ఆ ఏంటిలో మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనం ఓన్లీ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే చేయగలుగుతాము. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ మనం చేయలేము. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు మీరు చేస్తున్న పనిలో అది ఇంట్లో అవ్వచ్చు లేదా బయట అవ్వచ్చు. మీరు ఎవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వాళ్ళని మాత్రమే చేయగలుగుతారండి. మీరు చేస్తున్న పనిలో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి చూడాలి, కానీ మనం లేని పనిలో నేనే ఆ పనిలో ఉంటే దాన్ని అద్భుతంగా చేస్తుండే అని చెప్పి అనుకోకూడదు. చాలా మంది ఇది మిస్టేక్ చేస్తారు. వాళ్ళు చేస్తున్న పనిని వదిలేసి పక్క వాళ్ళ పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నేను ఆ పని అయితే ఇప్పుడు సూపర్ గా చేస్తుండే, నేను ఆ పని అయితే 100% రిజల్ట్ వస్తుండే, నేను ఆ పొజిషన్ లో ఉంటే ఇలా నేను చాలా గొప్ప సాధించేస్తుండే అని మాట్లాడుతుంటారు. అరే నువ్వు ఈ పనిలో ఉన్నావు కదా, మరి ఇందులో 100% రిజల్ట్ చూపించు, మరి ఇందులో 100% నువ్వు ఎఫర్ట్ పెట్టు, నువ్వు ఇందులో సక్సెస్ అవ్వు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనిలో సక్సెస్ అవ్వు, దెన్ పక్క వాళ్ళ పని గురించి ఆలోచిద్దాం, పక్క దాని గురించి ఆలోచిద్దాం. సో టీం వర్క్ లో కూడా అంతే అండి. టీం వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పక్క వాళ్ళని చూసి కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. వాడికి ఇది రాదు, అనవసరంగా వాడికి ఆ పని అప్పచెప్పిరు, నాకు ఇస్తే అయ్యే పోతుండే ఆ పని అని. వాళ్ళు ఇట్లా, వాళ్ళట్లా, వాళ్ళు ఇది, వాళ్ళది చాలా మంది మాట్లాడుతూ ఉంటారు టీం వర్క్ లో. అన్ని అనవసరం అవన్నీ కూడా. మనకేం కావాలి, మనం ఎక్కడ ఉన్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. కానీ పక్కవాడు అట్లున్నాడు, వాడు అటు పోతున్నాడు, వీడిటు పోతున్నాడు, వాడికి అది చేత కాదు అయినా వాడు చేస్తున్నాడు అంటే వాడేదో ప్రయత్నం చేసుకుంటున్నాడు, చేసుకోనివ్వండి. వాడికి చేతనైతే ఆ పనిలో సక్సెస్ అవుతాడు, లేదంటే లేదు. మనం వెళ్ళైతే ఏం చేయలేం కదా. వాడు ఫెయిల్ అయితే మనం ఏమైనా డబ్బులు ఇవ్వలేము, వాళ్ళకేం హెల్ప్ చేయలేము. ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్. మనం సక్సెస్ అయ్యేది మనం చూడాలి, మనం చేస్తున్న పనిలో మనం సక్సెస్ అయ్యి చూసుకోవాలండి. సో ఆల్వేస్ థింక్ అబౌట్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, నాట్ అబౌట్ సర్కిల్ ఆఫ్ కన్సర్న్. కన్సర్న్ గురించి పట్టించుకోవద్దు. మనం సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మీదే మనం ఫోకస్ చేయాలి. వేర్ ఎవర్ వి వర్క్, అది హోమ్ అవ్వచ్చు లేదా బయట అవ్వచ్చు. అండ్ ఒక్కసారి మన మైండ్ సెట్ ఎలా ఉందో కూడా మనం చూసుకోవాలండి. మనది గ్రోత్ మైండ్ సెటా లేదా ఫిక్స్డ్ మైండ్ సెటా? మనం వర్క్ చేస్తున్న దగ్గర, అది ఇంట్లో కూడా అండి, నేను చెప్పే ప్రతి పాయింట్ ని మీరు మీ పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి రెండిటికి చూసుకోండి. మన మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెటా లేదంటే ఫిక్స్డ్ మైండ్ సెటా? ఒక్కసారి నేను ఇప్పుడు చెప్తానండి, మీరు నాకు లాస్ట్ లో చెప్పండి మీ మైండ్ సెట్ ఏంటి అనేది. ఇక్కడ ఒక స్లైడ్ మిస్ అయిందండి. ఓకే, నేను అది మళ్ళీ చెప్తానండి మీకు ఆ పాయింట్ గురించి. ఇక్కడ ఒక్కసారి ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో చెప్పండి నాకు. కమ్యూనికేషన్. కమ్యూనికేషన్, అది కరెక్టే రాశానండి నేను? ఏమైనా డిఫరెంట్ గా రాశాను? స్పెల్లింగ్ అయితే కరెక్ట్, బట్ ఏంటంటే టీ క్యాపిటల్ అయింది మేడం. టీ క్యాపిటల్ అయింది, ఐ క్యాపిటల్, సారీ ఐ స్మాల్ ఉంది. టీ ఒక్కటి క్యాపిటల్ అయింది కదా. ఎస్ ఎస్. ఎస్ ఎస్ ఓకే, మనం దీని గురించి లాస్ట్ కి మాట్లాడదాం. నాకు ఇది గుర్తు చేయండి కంపల్సరీ. ఇది ఈ పాయింట్ మిస్ అవ్వద్దు మనం. ఎస్ మీరు చూసినట్టుగా ఇప్పుడు కొన్ని లెటర్స్ చిన్నగా ఉన్నాయి, కొన్ని అంటే స్మాల్ లెటర్స్ రాసినప్పటికీ ఇక్కడ సిఓ చిన్నగా రాశాను, ఎంఎంయు పెద్దగా రాశాను, మళ్ళీ ఇక్కడ చిన్నగా రాసి టీ ఒకటి మళ్ళీ క్యాపిటల్ లో పెద్దగా రాసాం, మళ్ళీ చిన్నగా రాసాం, మళ్ళీ స్మాల్ లెటర్ రాసాం. ఎస్, ఇదంతా ఎందుకు రాసాం మళ్ళీ మాట్లాడుకుందాం. ఎస్, మీరు ఎక్కడైనా ఉండండి, ఎక్కడైనా పని చేయండి, మీ ఇంట్లో అవ్వనివ్వండి, బయట అవ్వనివ్వండి, ఎక్కడైనా సరే కౌంట్ బ్లెస్సింగ్స్ ఓన్లీ, కౌంట్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఎదుటి వాళ్ళ నుండి మీకు వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకున్న విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తిట్టిన విషయాలు మర్చిపోండి. మనం పని చేస్తున్న దగ్గర ప్రతిసారి మనకి మెచ్చుకోవాలని రూల్ ఏం లేదండి. మనం కొన్నిసార్లు మెప్పు పొందొచ్చు, కొన్నిసార్లు తిట్లు కూడా పడొచ్చు. కౌంట్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. సో ఎవరైనా సరే అండి చేసిన మంచిని మర్చిపోతారు. మనం చిన్న మిస్టేక్ చేసామంటే దాన్నే గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఇది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు ఇలా అన్నావు నన్ను, ఈ మాట ఇలా అన్నావు నువ్వు నన్ను అని అదే పట్టుకుంటారు. అప్పటి వరకు మీరు 10 మంచి పనులు చేసినా, 11వ పని చిన్న మిస్టేక్ చేసినా కూడా అదే పట్టుకుంటారు.
సో అది పట్టుకోకూడదు. కౌంట్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఆ 10 మంచి పనులు చేశారు కదా మన కోసం వాళ్ళు. మరి ఒక్క చిన్న మిస్టేక్ అనుకోకుండా జరిగిందేమో, వాంటెడ్ గా చేయలేదు కావచ్చు. మరి ఆ 10 మంచి జరిగినప్పుడు ఆ మనిషి గురించి మనం ఆ 10 మంచి విషయాల గురించి ఆలోచిద్దాం. ఆ పర్సన్ గురించి ఆ ఒక్క పాయింటే పట్టుకొని నువ్వు వాడట్లా 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 లేదంటే ఆమట్లా 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 ఎందుకు, మనకు అనవసరం. కౌంట్ బ్లెస్సింగ్స్ ఓన్లీ, కౌంట్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఎదుటి వాళ్ళ నుండి మీకు జరిగిన మంచినే గుర్తుపెట్టుకోండి, చెడుని వదిలేసేయండి. అండ్ గ్రాటిట్యూడ్ అండి. గ్రాటిట్యూడ్ అంటే ఏంటండి? కృతజ్ఞత కలిగి ఉండడం. కృతజ్ఞత కలిగి ఉండడం. ఎస్ ఎస్ సార్, కృతజ్ఞతా భావం. సో మనం ఎక్కడైనా సరే అండి, ఎక్కడ పని చేస్తున్నా, ఇంట్లో అయినా, ఏదైనా సరే గ్రాటిట్యూడ్ అనేది ఉండాలండి. మనం ఈ రోజు ఎవరి వల్ల ఈ పొజిషన్ లో ఉన్నాము అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. ఒక పని చేసినప్పుడు మీకు అందులో మంచి రిజల్ట్ వచ్చింది అని అంటే ఎవరి వల్ల మీకు అది వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల మీరు ఈ పొజిషన్ లో ఉన్నారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని ఆ పర్సన్ వల్ల మీకు ఏదైనా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు దాన్నే పట్టుకొని మనం మాట్లాడొద్దు. అరే ఆ పర్సన్ వల్ల మనకు మంచి కూడా జరిగింది, ఆ మంచిని మనం పట్టుకోవాలి. గ్రాటిట్యూడ్ ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావంతో ఉండాలండి. కృతజ్ఞతా భావంతో లేము ఎదుటి వాళ్ళ పట్ల అనంటే మనల్ని ఇంకెవరు కాపాడలేరు ఇక అక్కడ. సో ఎదుటి వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. వాళ్ళు చేసిన మంచిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈగో మీకు తెలిసిందే, ఈ తీసేస్తే మంచిగా వెళ్తామండి. గో, ఈ తీసేస్తే సింపుల్ గా గో. ఈగో ఉండకూడదండి. ఎవరితో కూడా మనకి ఈగో పెంచుకోకూడదు, ఈగో పెట్టుకొని మాట్లాడకూడదు, వాళ్ళతో మనం యాటిట్యూడ్ చూపించకూడదు, ఏవి కూడా ఉండకూడదు. ఎదుటి వాళ్ళతో మనం ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ తోనే ఉండాలి. అండ్ లో కాంపిటెన్సీస్. కొంతమంది మనం వర్క్ చేస్తున్న దగ్గర మనకంటే తక్కువ సమర్థత ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ మనలాగే వర్క్ చేసే వాళ్ళు ఉండరు, లేదంటే అందరూ మనకంటే ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఉండరు. మనకంటే తక్కువ ఆలోచించే వాళ్ళు ఉంటారు, తక్కువ సమర్థత కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయకూడదు, వాళ్ళతో ఎప్పుడు కూడా గొడవ పెట్టుకోకూడదు. అసలు వాళ్ళ గురించి ఎంత తక్కువ వెళితే అంత తక్కువ ఆలోచించాలండి. అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే టీం వర్క్ లో మెయిన్ గా, అసలు నీకు ఎన్నిసార్లు చెప్పిన ఈ పని ఎందుకు రాదు, ఎన్నిసార్లు చెప్తారు నీకు ఈ పని ఇలా చేయాలని, నీకు ఎన్నిసార్లు చెప్తారు ఈ పనిని ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని అని మాట్లాడుతుంటారు. బట్ అక్కడ వాళ్ళు అర్థం చేసుకోరు ఏంటి అని అంటే వాళ్ళ కాంపిటెన్సీ లెవెల్స్ అక్కడ వరకే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పనిని అంతే చేయగలిగారు, అంతే చేస్తారు కూడా. మీరు తక్కువ కాంపిటెన్సీ పర్సన్స్ ని తీసుకొచ్చి ఎక్కువ వర్క్ చెయ్యంటే షేరు. ఇప్పుడు నా ముందర మీరు ఒక 100 కేజీలు పెట్టి లిఫ్ట్ చేయండి మేడం అంటే నేను చేయనండి. నా కాంపిటెన్సీ లెవెల్ మేబీ 20 కేజీస్ 30 కేజీస్ వరకు ఉంటుందేమో. నన్ను తీసుకొచ్చి మీకు ఏజ్ ఇంత ఉంది, మీరు హైట్ ఇంత ఉన్నారు, మీరు 100 కేజీస్ లిఫ్ట్ చేయాలంటే నో, ఐ కాంట్. నాకు లైఫ్ లాంగ్ ఇచ్చినా నేను లిఫ్ట్ చేయలేనేమో. మనం పని చేస్తున్న దగ్గర కూడా అంతే. కొంతమంది అంతే పని చేయగలుగుతారు, వాళ్ళు అంతే ఆలోచించగలుగుతారు, వాళ్ళు అంతే ఉంటారు. మనం అంతే ఉండాలి. అంతేగాని వాళ్ళకి ఎక్కువ పని ఇచ్చేసి రిజల్ట్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళ సమర్థత అంతే కాబట్టి వాళ్ళ పని అంతే చేస్తారు. మనం ఇక్కడ అక్కడ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదండి. అండ్ యూ హ్యావ్ టు ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం అండి. సారీ, మీరు ఎప్పుడు కూడా పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ లో ఉండాలి, పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఉండకూడదు. ఒకసారి మనం ఆలోచించుకోవాలి, మనం పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం లో ఉంటున్నామా లేదా పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్ లో ఉంటున్నామా. మనకు ఒక సిచ్యువేషన్ వచ్చింది, మనం మరి సిచ్యువేషన్ ని ఎలా ఓవర్కమ్ చేయాలని ఆలోచిస్తున్నామా, లేదంటే ఈ సిచ్యువేషన్ వచ్చింది ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, అన్ని నాకే వస్తాయి ఎందుకు, ఎవ్వరికి రావేందుకు, అందరు మంచినే ఉన్నారు, నాకే ఉంటాయి అని అనుకుంటే దే ఆర్ నెగటివ్ మైండ్ సెట్ పీపుల్. సో ఆల్వేస్ వీ హ్యావ్ టు విత్ ద పాజిటివ్ యాటిట్యూడ్. అంటే మనం సొల్యూషన్ గురించి ఆలోచించాలండి, ప్రాబ్లం గురించి కాదు. అండ్ మీరు ఎక్కడున్నా కూడా ఈ మ్యాజికల్ వర్డ్స్ అనేవి యూజ్ చేయాలి. థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ, ఎక్స్క్యూజ్ మీ, వెల్కమ్. ఇవి యూజ్ చేస్తున్నాము మనం వర్క్ చేస్తున్న దగ్గరైనా ఇంట్లో అయినా అంటే డెఫినెట్ గా ఎదుటి వాళ్ళు మనతో మంచి గ్రాటిట్యూడ్ తో ఉంటారు, చాలా మంచిగా మాట్లాడతారు, మనతో ఎప్పుడు కూడా మంచి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ నుండి ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పడం, ఏదైనా అడిగే ముందు ప్లీజ్ గివ్ మీ దట్, ప్లీజ్ అనేది ఒక చిన్న ప్లీజ్ అనేది ముందు పెట్టడం వల్ల వచ్చే నష్టం ఏం లేదండి. మనం ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు సారీ, మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఎక్స్క్యూజ్ మీ మాట్లాడాలి అనుకుంటే, సో ఇంకేదైనా జరిగినప్పుడు వెల్కమ్,
మీకు ఎవరైనా ఎదుటి వాళ్ళు థ్యాంక్ యూ చెప్పినప్పుడు వెల్కమ్ అని చెప్పడం. సో చిన్న వర్డ్స్ ఏనండి, ఇవి చాలా చిన్న వర్డ్స్, బట్ మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి. అందుకే వీటిని మ్యాజికల్ వర్డ్స్ అంటారు. చాలా మ్యాజిక్ క్రియేట్ చేస్తాయండి ఈ వర్డ్స్ మన లైఫ్ లో. ఇవి యూజ్ చేసుకుంటున్నాం మనం మన రెగ్యులర్ లైఫ్ లో అని అంటే చాలా మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి. థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ, ఎక్స్క్యూజ్ మీ, వెల్కమ్. చాలా 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 చేంజెస్ వస్తాయండి. ఎవరు కరెక్ట్ అండి వీళ్ళిద్దరిట్లో? వాళ్ళు చూసే కోణంలో ఇద్దరిది కరెక్టే, ఎవరిని తప్పనలేం. ఎస్. సో ఇతనేమో దీన్ని 6 అంటున్నాడు, ఇతనేమో దీన్ని 9 అంటున్నాడు. సో ఇతనికి ఇది 9, అతను కరెక్టే. ఇతనికి ఇది 6, అతనికి కూడా కరెక్టే. సో ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని వాళ్ళ దృష్టితో చూస్తారే తప్ప మన దృష్టిలో వచ్చి చూడరండి. సో ఒకళ్ళు ఎదుటి వాళ్ళు మనకు నచ్చట్లేదు అని అంటే వాళ్ళు మాట్లాడుతుంది తప్పు అని కాదు, వాళ్ళ దృష్టిలో ఆ పని కరెక్టే, వాళ్ళు ఆలోచిస్తున్న విధానంలో ఆ పని కరెక్టే. ఒక్కసారి మనం వాళ్ళ మైండ్ సెట్ తో థింక్ చేస్తే మనకు అది కరెక్ట్ గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్ ఇటు వచ్చాడు అని అంటే 6 అవుతుంది, ఈ పర్సన్ ఇటు వచ్చాడంటే 9 అవుతుంది. అప్పుడు అనుకుంటారు ఇద్దరు, అవును ఇద్దరం కరెక్టే అని చెప్పి ఆలోచిస్తారు. సో ఎవరితో అయినా సరే మనకి గొడవ అవుతుంది, లేదా గొడవ అయ్యింది, మనం ఒకరితో సరిగా మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళకి కొన్ని కారణాలు ఉంటాయి, మనకి కొన్ని కారణాలు ఉంటాయి. మన ఆలోచనలు మనకి కరెక్ట్ అయినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా వాళ్ళ ఆలోచనలు కరెక్టే. వీలైతే ఒక్కసారి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తోని మనం ఆలోచించి చూడాలి, వాళ్ళ ప్లేస్ లో మనం ఒక్కసారి ఉండి చూడాలి. సేమ్ వాళ్ళని కూడా ఒక్కసారి మన ప్లేస్ లో ఉండి ఆలోచించమని చెప్పాలి. దెన్ ప్రాబ్లం అనేది ఈజీగా సార్ట్ అవుట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మనమే కరెక్ట్, ఎదుటి వాళ్ళే రాంగ్ అని కాదు, లేదా ఎదుటి వాళ్ళే కరెక్ట్ మనం రాంగ్ అని కాదండి. సో ఒక సిచ్యువేషన్ లో ఇద్దరిది తప్పు ఉండొచ్చు, ఇద్దరిది ఒప్పు ఉండొచ్చు. దాన్ని మాట్లాడుకునే విధానంలో ఉంటుంది, మనం చెప్పే విధానంలో ఉంటుంది, మనం చేసే పని విధానంలో కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎలా మాట్లాడుతున్నామో, ఒక పని ఎలా చేస్తున్నాము, ఎలా కమ్యూనికేషన్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో అది మనం చూసుకోవాలి. చెప్పండి, ఇది ఇక్కడ ఎవరు కరెక్ట్ అండి? ఇక్కడ ఎవరు కరెక్ట్ అండి ఇద్దరిట్లో? ఇద్దరిది కరెక్టే. ఇద్దరిది కరెక్టే. వాళ్ళు చూసే కోణంలో, అంటే వాళ్ళ ఆలోచన విధానంలో నాదే కరెక్ట్ అని ఇద్దరు అనుకుంటున్నారు. ఎస్, ఇక్కడ హాఫ్ ఫుల్ అని ఒకరు అంటున్నారు, హాఫ్ ఎంటీ అని ఒకరు అంటున్నారు. సో మనం ఎప్పుడు కూడా పాజిటివిటీ చూడాలండి. ఈ గ్లాస్ లో ఇప్పుడు వాటర్ ఉన్నాయి, హాఫ్ ఫుల్ ఉంది కాబట్టి పాజిటివ్ గా థింక్ చేయాలి. సో ఎంటీ ఉన్న దాని గురించి ఆలోచించకూడదు, నిండుగా ఉన్న దాని గురించి ఆలోచించాలి. మన లైఫ్ లో కూడా లేని దాని గురించి ఆలోచించొద్దండి. ఉన్న దాన్ని ఎలా మనం గొప్పగా ముందుకు తీసుకెళ్తామనే దాని గురించి ఆలోచించాలి. కానీ లేని దాని గురించి ఇది నా లైఫ్ లో ఉంటే నేను ఇంకా అద్భుతంగా ముందుకెళ్తాను అనే దాన్ని మాత్రం మనం ఆలోచించదు. ఇప్పుడున్న దాంతో ఎలా మీరు ముందుకెళ్తారనేది ఆలోచించాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తో మనం ఎలా ముందుకెళ్తామనేది ఆలోచించాలి. సో డెఫినెట్ గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో లేనిది, అది డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడున్న దాంతో మనం ముందుకెళ్ళినప్పుడు, ఇప్పుడున్న దాంతో మనం సాటిస్ఫై అయినప్పుడు, ఇప్పుడున్న దాంతోనే మనం వర్క్ చేసినప్పుడు డెఫినెట్ గా వస్తుందండి. సో హాఫ్ ఎంటీ మైండ్ తో కాదు, హాఫ్ ఫుల్ మైండ్ తో మనం ఆలోచించాలి. హాఫ్ ఫుల్ మైండ్ తోనే మనం ఆలోచించాలి. హాఫ్ ఎంటీ అని ఆలోచించదు, అది నెగిటివ్ మైండ్ సెట్ కిందకి వెళ్తుంది. సో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. సో నేనొక్కడిని అంటే మనం ఒక్కలో మారితే ఎన్ని మారుతాయంటే, నేనొక్కడినే మారగలను, నేనొక్కడినే ఆలోచించగలను, నేనొక్కడినే ప్లాన్ వేయగలను, నేనొక్కడినే ఆచరించగలను, నేనొక్కడినే సాధించగలను, నేనొక్కడినే గెలవగలను. సో మీరు మారి ఆలోచించి ఒక ప్లాన్ చేసి ఆచరించి సాధించినప్పుడు డెఫినెట్ గా గెలుస్తారండి. మనం అందరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మార్పు అనేది మన నుండే మొదలవ్వాలి. మనం పని చేస్తున్న దగ్గరైనా, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మనకు లేకపోయినా, ఫస్ట్ మార్పు మన నుండి మొదలైతే డెఫినెట్ గా ఎదుటి వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. ఇన్ని రోజులు ఒకలాగా ఉండి రేపటి నుండి మీరు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తారు, మీ ఆలోచన విధానం మారింది, మాట్లాడే విధానం మారింది, మీరు చేస్తున్న పని విధానం మారింది, మీరు చూసే కోణం మారింది అన్నప్పుడు, అరే ఏదో చిన్న మార్పు వచ్చింది వీళ్ళలో, ఏమై ఉండొచ్చు అని చెప్పి ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తారు. సో డెఫినెట్ గా వాళ్ళు మీకు పాజిటివ్ గా మారుతారు, డెఫినెట్ గా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో పాజిటివిటీతో ఉండండి,
పాజిటివ్ గా ఆలోచించండి. అండ్ ఎఫెక్టివ్ టీమ్ అనేది ఉండాలి అని అంటే మనకి మంచి రిలేషన్ ఉండాలండి. ప్రతి ఒక్కరితో మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్ ఉండాలి, మంచిగా మాట్లాడాలి. ఎవరితో కూడా కోపాలు తాపాలు ఈగోకి వెళ్ళకూడదండి. అండ్ మనం ఏదైతే అనుకుంటున్నామో క్లియర్ గా వాళ్ళకి చెప్పాలి. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది మీరు క్లారిటీగా మాట్లాడాలి. మధ్యలో ఇంకొక పర్సన్ ని పెట్టుకొని ఎప్పుడు మాట్లాడొద్దండి. మీ ఆలోచనలని మధ్యలో ఇంకో పర్సన్ ని పెట్టి ఎప్పుడు చెప్పకూడదు. సో మీ ఆలోచనలు ఏంటి అనేది మీరు మాత్రమే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీ ఆలోచనలు ఏంటి, మీరు ఆ పనిని ఎలా చేయాలనుకుంటున్నారు మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు మాత్రమే మాట్లాడాలి. మధ్యలో ఇంకో పర్సన్ ని పెట్టి మాట్లాడారంటే వాళ్ళ ఆలోచనలు కూడా అందులోకి వచ్చేస్తాయి. కాబట్టి మీ క్లారిటీ మిస్ అవుతుంది. మీరు మాత్రమే మాట్లాడాలి. అండ్ అబ్జర్వేషన్ చేయాలండి. ఒక లీడర్ కి ఉండాల్సిన ఫస్ట్ లక్షణం అబ్జర్వేషన్. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క పర్సన్ ని మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఒక పనిని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళతో ఎలా వాళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు, అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయండి ఎదుటి వాళ్ళ గురించి మనకి. అండ్ వినాలి, లిజన్. ఎక్కువగా మాట్లాడడం కంటే కూడా వినాలి. ఎదుటి వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా వినాలండి. మీరు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు చెప్పేది వినడం మీరు అలవాటు చేసుకుంటారో అసలు చాలా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మీకు ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ రీడ్ చేయడం వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ రీడ్ చేయడం వస్తుంది. ఎవరైతే ఎక్కువగా వింటారో వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఈజీగా చెప్పేస్తారు. వినేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కాదు. వినే వాళ్ళకి ఆ లక్షణం అనేది వస్తుంది. సో అబ్జర్వేషన్, లిజనింగ్ కెపాసిటీ అనేది మనకు ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ రెస్పాండ్ అండి. రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి. సో ఒక పని ఎవరైనా ఏదైనా చెప్పగానే అవునా వాడు నన్ను అట్లా అంటాడా ఇట్లా అంటాడా చూసుకుందాం, లేదా నన్ను అసలు నువ్వు అట్లా ఎట్లా అనుకున్నావు, రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ కాదు. ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వకూడదండి, రెస్పాండ్ అవ్వాలి, ఆలోచించాలి. వాళ్ళు ఎందుకు అలా అన్నారు, ఏమై ఉండొచ్చు, అసలు ఏం జరిగింది, ఒక క్లియర్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయాలి. రియాక్ట్ అయ్యామనుకోండి చిన్నగా పోయేది చాలా పెద్దగా అవుతుంది. అదే రెస్పాండ్ అయ్యామనుకోండి పెద్దగా అయ్యేది కూడా చిన్నగా పోతుంది. రెస్పాండ్ అవుతే మనం. కాబట్టి రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి. అండ్ డు నాట్ ఆర్గ్యూ విత్ ఎనీవన్. ఒకవేళ మీకు ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చింది అనుకోండి, సింపుల్ ఏం చేయాలంటే వీళ్ళకి మనంత ఆలోచించే కెపాసిటీ లేదు, మనంత తెలివి లేదనుకొని పక్కకి వెళ్ళిపోవాలి. అంతే అంతే. మనకు కోపం వస్తుంది ఎదుటి వాళ్ళ మీద, వాళ్ళు ఎన్ని రోజులు అవుతుంది మనం చూస్తున్నాం, కొన్ని సంవత్సరాలు అవుతుంది వీళ్ళని భరించబట్టి అనుకుంటే వీళ్ళ లో కాంపిటెన్సీస్ అనుకోవాలి. అంతే, లో కాంపిటెన్సీస్. సో ఇలాంటి వాళ్ళతో మాట్లాడి వ్యర్థం అని చెప్పి ఊరుకోవాలి. చిన్న స్మైల్ మెయింటైన్ చేయాలండి. ఈ మధ్య అసలు అందరు నవ్వడమే మర్చిపోయారండి. అన్నిటికో సీరియస్ ఫేస్ పెట్టుకొని కూర్చుంటున్నారు. ఈవెన్ అసలు టీవీలో ఒక కామెడీ సీన్ వచ్చినా కూడా నవ్వడం మర్చిపోయారండి చాలా మంది. ఏంటో మరి ఈ మధ్య కోపం అనేది మరి కొత్తగా ఫ్యాషన్ అయిపోయింది. ఎంతసేపు ఇలా సీరియస్ ఫేస్ పెట్టుకొని సీరియస్ గా ఉంటారు, ఎందుకో అర్థం కాదు. నవ్వాలండి, నవ్వితే మంచి ఆరోగ్యం ఉంటుంది, అసలు ఎదుటి వాళ్ళు మంచిగా అట్రాక్ట్ అవుతారు. సో మంచిగా ఉంటుందండి, ఎదుటి వాళ్ళతో కమ్యూనికేషన్ బాగుంటుంది. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏమనుకుంటున్నాం ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. నవ్వాలండి. నవ్వట్లేదు ఎవ్వరు కూడా, నవ్వాలి. చిన్న స్మైల్, నవ్వమంటే గట్టి గట్టిగా కాదండి, చిన్న స్మైల్ మెయింటైన్ చేయాలి. అండ్ పాజిటివ్ దెన్ నెగిటివ్. సో పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలండి, నెగిటివ్ మైండ్ సెట్ తో కాదు. ప్రతి సిచ్యువేషన్ ని పాజిటివ్ లో చూడండి, మీకు ఎవ్వరు కూడా నెగిటివ్ కనిపించరు. ప్రతి సిచ్యువేషన్ ని పాజిటివ్ గా చూడండి. ఈ భూమి మీద ఎవ్వరు నెగిటివ్ ఉంటారు. ఎందుకంటే నిజంగా, ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా ఎదుటి పర్సన్ మంచి వాళ్ళు కాదనుకుందాం, నిజంగానే మంచి వాళ్ళు కాదు, కానీ మీరు వాళ్ళలో పాజిటివ్ చూస్తున్నారు. ఆ పర్సన్ ఏమనుకుంటాడంటే ఆ పర్సన్ పాజిటివ్. ఇప్పుడు నేనున్నాను, నాలో ఒక్క పాజిటివ్నెస్ లేదని మీరు అనుకుంటున్నారు, కానీ నేనేమనుకుంటానంటే నేను అన్ని మంచి పనులే చేస్తున్నాను, నాకు మంచి పాజిటివ్ థింకింగ్ ఉంది అని నేను అనుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకి వాళ్ళు మంచి వాళ్ళే, ప్రతి ఒక్కరు వాళ్ళకి ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళు మంచి వాళ్ళే. కానీ ఎదుటి వాళ్ళు చూసి మనం జడ్జిమెంట్ ఇస్తాం, నేను మంచిదాన్నా చెడ్డదాన్నా అనేది ఎదుటి వాళ్ళు చూసి మనకు జడ్జిమెంట్ ఇస్తారు. కాబట్టి మన గురించి ఎదుటి వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా అనేది చూసుకోవాలి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే దాన్ని యాక్సెప్ట్ చేసి మనం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. యాక్సెప్ట్ చేయాలండి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే యాక్సెప్ట్ చేయాలి, రెస్పాండ్ అవ్వాలి, కానీ రియాక్ట్ అవ్వకూడదు. మన గురించి ఆల్రెడీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే దాన్ని అలానే కంటిన్యూ చేయాలి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాంతో మనం ముందుకెళ్ళాలి. ఎస్.
సో గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఎలా ఉంటారు అని అంటే బిలీవింగ్ దట్ ఎబిలిటీస్ కెన్ బి డెవలప్ త్రూ ఎఫర్ట్, లెర్నింగ్ అండ్ పర్సివరెన్స్. గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఇలా ఉంటారండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఏమనుకుంటారని అంటే వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళకున్న సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఒక ఎఫర్ట్ పెడతామో, హార్డ్ వర్క్ చేస్తామో, నేర్చుకుంటామో అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయని ఆలోచిస్తారు గ్రోత్ మైండ్ సెట్ పీపుల్. సారీ అండి, ఇక్కడ ఒక స్లైడ్ మిస్ అయింది. ఎస్. సో ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ ఏమనుకుంటారంటే బిలీవింగ్ దట్ ఎబిలిటీస్ ఆర్ ఇన్నేట్ అండ్ అన్చేంజబుల్. వాళ్ళు ఏమనుకుంటారంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెర్నింగ్ అనేది ఒక స్టేజ్ వరకే ఉంటది, ఇక మళ్ళీ దాని తర్వాత ఉండదు, మనం నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు అని చెప్పి అనుకుంటారు ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్. అంటే ఒక స్టేజ్ వరకే మనం అన్ని నేర్చుకుంటాం, దాని తర్వాత ఇంకేం నేర్చుకునేది ఉండదు. ఇది ఇంతే, నాకు ఇంతే శక్తి ఉంది, నేను ఇదే పని చేయగలుగుతాను, నాకు ఈ పని తప్ప ఇంకోటి రాదు, ఇది ఇంతే ఇది ఇంతే ఇది ఇంతే అనుకుంటారు ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్. బట్ గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ మాత్రం లేదు. సో ఏ ఏజ్ లో అయినా లెర్నింగ్ ఉంటుంది, నేర్చుకుంటే ఎఫర్ట్ పెడితే సాధించదంటూ ఏది ఉండదు, అన్ని సాధిస్తామని గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ అంటారు. సో మనం చెక్ చేసుకోవాలి మనం ఏ మైండ్ సెట్ లో ఉన్నాం అనేది. సో ఈ ఒక్క చార్ట్ చూస్తే మీకు అన్ని అర్థమైపోతాయండి గ్రోత్ మైండ్ సెట్ అండ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ ఎలా ఉంటారని. సో ఇక్కడ ఫిక్స్డ్ మైండ్ సెట్ చూడండి, అవాయిడ్ ఛాలెంజెస్. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న పని అప్పచెప్పినా కూడా ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ అమ్మమ్మమ్మమ్మో ఇది నాతో కాదు, ఇది వాళ్ళ వల్లనే అవుతుంది తప్పించుకుంటారు, వాళ్ళు చేయరు ఇక ఆ పని. అండ్ ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ ఏదో ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకో, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే నువ్వు ఇది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, నువ్వు ఇది ఒక్కటి మార్చుకుంటే నీ లైఫ్ ఇంకా బాగుంటుంది అంటే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు దాన్ని. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ ఏమనుకుంటారంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చూస్తుంటారు. ప్రతి పనిలో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. అంటే అందరికంటే నేనే గొప్ప, అందరికంటే నేనే ముందు అని వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ఎలా ఉంటారంటే ఇంకా పక్క వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళు ఓర్చుకోలేరండి. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్ పక్క వాళ్ళకి సక్సెస్ వచ్చిందంటే వాళ్ళు ఓర్చుకోలేరు, తట్టుకోలేరు దాన్ని. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ తప్పుల్ని యాక్సెప్ట్ చేయరు, వాళ్ళ మిస్టేక్ ని వాళ్ళ తప్పుల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఫిక్స్డ్ మైండ్ సెట్ పీపుల్. అండ్ ఆల్సో వాళ్ళు ఎప్పుడు కూడా కొత్త పనులు చేయడానికి ఇష్టపడరు, భయపడుతుంటారు, కొత్త పనులు చేయడానికి భయపడుతుంటారు, చెయ్యరు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే టాలెంట్ అనేది ఒక స్టేజ్ వరకే ఉంటుంది, ఇక తర్వాత రాదు, ఇక తర్వాత ఉండదు, ఇంతే టాలెంట్ అనేది ఇక్కడే ఉంటుంది, ఇంతే ఇక మళ్ళీ పెరగదు అని చెప్పేసి అనుకుంటారు. సెట్ పీపుల్ చూద్దామండి. ఎస్, గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళు ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేస్తారండి. అది ఏ ఏజ్ అయినా సరే, ఏ టైం అయినా సరే, వాళ్ళు ఎప్పుడు కూడా ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ సక్సెస్ ని వాళ్ళు సాధించి చూపిస్తారు. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అని అంటే నువ్వు ఇది మార్చుకుంటే బాగుంటావంటే డెఫినెట్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి గ్రోత్ మైండ్ సెట్ పీపుల్. అవునా, నేను ఇది మార్చుకుంటే నాకు సక్సెస్ వస్తుందా, నేను ఇలా ఉన్నానా, ఓకే డెఫినెట్ గా నేను మార్చుకుంటానని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫీడ్బ్యాక్ ని తీసుకుంటారు. అండ్ గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఎప్పుడు కూడా రిజల్ట్ మీద ఫోకస్ చేయరండి, వాళ్ళు పనిని చేసుకుంటూ పోతారు అంతే. రిజల్ట్ ఏదైనా అవ్వండి, పని చేసుకుంటూ వెళ్తారు గ్రోత్ మైండ్ సెట్ పీపుల్. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అయిన వాళ్ళ నుండి నేర్చుకుంటారు. అరే వీళ్ళు ఇలా సక్సెస్ అయ్యారు, మరి వాళ్ళు ఏం చేస్తే సక్సెస్ అయ్యారు, ఏ మార్గంలో వెళ్ళారు, ఏం ఆచరించారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని చెప్పేసి అని పక్క వాళ్ళని ఇన్స్పైరింగ్ గా తీసుకుంటారు గ్రోత్ మైండ్ సెట్ పీపుల్. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటారు. ఒక పని చేసి ఫెయిల్ అయినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు దాన్ని నేర్చుకుంటారు గ్రోత్ మైండ్ సెట్ పీపుల్. అండ్ ఆల్సో వాళ్ళు ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండరండి, అసలు ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్ లో ఉండరు, ఎప్పుడు కూడా లెర్నింగ్ జోన్ లోనే ఉంటారు. అండ్ గ్రోత్ మైండ్ సెట్ పీపుల్ ఎలా ఉంటారు అని అంటే లెర్నింగ్ అనేది ఫర్ ఎవర్ ప్రాసెస్, అది ఎప్పటికీ ఆగదు, ఏ ఏజ్ లో అయినా నేర్చుకోవచ్చు, సక్సెస్ ఏ ఏజ్ లోనే సాధించవచ్చు, ఒక పనిని ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పేసి అని వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అంతేకాని ఇది ఇక్కడ ఆగిపోయింది, ఇది ఇంతే అని చెప్పేసి ఫిక్స్డ్ మైండ్ సెట్ లాగా కూర్చోరు. సో మనం థింక్ చేసుకోవాలి, మనం గ్రోత్ మైండ్ సెట్ లో ఉన్నామా లేదా మనం ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉన్నామా అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలండి. సో నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పానండి మీకు. ఎస్, ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటి అని అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఇలా ఎందుకు రాశాను అని అంటే
ఎక్కడ నెగ్గాలో కాదండి, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడవుతాడు. సో అందుకే ఇది ఇలా రాశాను. కొన్ని లెటర్స్ చిన్నగా, కొన్ని లెటర్స్ పెద్దగా రాసింది అందుకే. అన్ని సమయాల్లో మనమే నెగ్గాలి అని అనుకుంటే కుదరదండి. కొన్ని సమయాల్లో మనం తగ్గాల్సిందే. ఆ తగ్గాల్సిన విషయంలో మనం తగ్గితేనే అక్కడ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. లేదు నేను తగ్గను, నాకు ఏజ్ ఎక్కువ ఉంది, లేదా నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, నాకు ఇదొచ్చు, నాకు అదొచ్చు అని అనుకుంటే ఆ రిలేషన్ అనేది అక్కడితో ఇక స్టార్ట్ అవుతుంది కమ్యూనికేషన్ గ్యాప్ అనేది. సో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ నెగ్గాలో కాదండి, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోవాలి మన లైఫ్ లో. కొన్నిసార్లు తగ్గాల్సిందే. ఇంట్లో అయినా సరే మనం మన ఫ్యామిలీ మెంబర్స్ ముందు చాలా విషయాల్లో తగ్గాల్సిందే. లేదు నేను తగ్గను, నేను వాళ్ళందరికంటే పెద్ద అని అంటే చాలా కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి. అది వర్క్ విషయంలో కూడా అంతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీమ్ బిల్డింగ్ అండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎస్, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. సెషన్ అయితే చాలా అద్భుతంగా చెప్తాను మేడం. వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఎస్ సార్, ఎస్. మేడం సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది మేడం. మనకు టీమ్ బిల్డింగ్ అనేది వాట్ ఈస్ ఏ టీమ్ అంటే ఎక్కడ ఈ టీం అనేది దేని నుంచో మొదలు పెట్టేసి అసలు టీం అంటే ఏంది అంటే ఒక టీం అనేది ఒక కామన్ గోల్ కు మాత్రమే పనిచేసే విధంగా మొదలవుతుందనే విషయాన్ని మీరు ప్రారంభించేసి అసలు టీం అనేది ఏంది విషయము, అసలు టీమ్ గా ఉంటే ప్రోగ్రెస్ వర్క్ అనేది టుగెదర్ సక్సెస్ అవ్వడానికి చాలా టీమ్ తో మనం సక్సెస్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు మేడం. దాని ఒక టీం అనేది ఉంటే ఆ బలమై ఎక్కువగా ఉంటుంది. ఆ బలం ద్వారా మనం ఏదైనా సాధించగలము. ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటే టాలెంట్ ఎక్కువగా ఉన్నట్టు కాదు, ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉంటే టాలెంట్ తక్కువగా ఉన్నట్టు కాదు అనే విషయాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారు. ఐఎమ్ బికాస్ ఆఫ్ యూ ఈ వర్డ్ అయితే చాలా అద్భుతం మేడం. నేను మీ ద్వారా ఈ పదం ద్వారానే మనము అందరితో కలిసి ఉండడానికి మన టీం యొక్క ముందుకు సాగడానికి చాలా అద్భుతంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తారు మేడం. హూ ఈజ్ రెస్పాన్సిబుల్, మనం ఇది ఇంట్లో అంటే నువ్వు మాత్రమే దానికి రెస్పాన్సిబుల్ అనేది కాకుండా మనం అందరం ఒక కుటుంబంలో ఏ విధంగా అయితే మనం పనులు పంచుకుంటామో అదే విధంగా మనం వర్క్ పనిచేసే చోట కూడా పంచుకోవాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తారు మేడం. చెక్ లిస్ట్ ఫర్ ఏ టీమ్ బిల్డింగ్ ఫెయిల్స్ అంటే అసలు ఈ టీమ్ బిల్డింగ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే పూర్ కమ్యూనికేషన్, పూర్ అడాప్టేషన్, పూర్ లీడర్షిప్, ప్యూర్ సరిగా లేకపోతే తీగ లాగుతుంటే తెగిపోతుంది. ఆ విధంగా ఉండకుండా మనం ఆ కమ్యూనికేషన్ ఆ సర్టెన్ టైంలోనే దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకు సాగుతూ ఉండాలి. ప్రతిదీ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి. నువ్వు మనం నేను కాదు మనం అనే విధానాన్ని కూడా మనం ఏర్పరచుకుంటూ ముందుకు సాగాలనే విషయాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారు మేడం. టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్ అంటే అందరు కలిసి ఉంటేనే మనం ఇంకా మరింత ఎక్కువగా సాధించగలము అనే విషయాన్ని కూడా చక్కగా అంటే చాలా చక్కగా తెలియజేశారు మేడం. నామింగ్ స్టామింగ్ పర్ఫార్మింగ్ ఫార్మింగ్ మేడం ఇదైతే వర్క్ లో చాలా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడైతే మనం స్టార్ట్ చేసేప్పుడు ఎవరు ఉన్నారో తెలియదు, అప్పుడప్పుడే పరిచయాలు అవుతూ ఉంటాము. ఆ పరిచయాలైన వాళ్ళ నుంచి ఈగో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ ఈగోని సాల్వ్ చేసుకున్నప్పుడు మనం ఒక కోఆర్డినేషన్ మరింత పెరిగి ఇంకా ముందుకు సాగుతూ ఆ లీడర్షిప్ అంటే ఒకరినొకరిని యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాం. ఫార్మింగ్ అవుతా ఉంటేనే మనం సక్సెస్ అవుతా ఉండేది అనే విషయం మీ వేలో చాలా అద్భుతంగా తెలియజేశారు మేడం. ఇంకొకటి ఏంటంటే బెటర్ ఆల్టర్నేటివ్స్ అంటే మనం పోయింది అది కరెంట్ పోయిందంటే కారణాన్ని వెతుక్కోకుండా దానికి ఒక సొల్యూషన్ ఎత్తుకోవాలని సొల్యూషన్ మాత్రమే ఆలోచించాలి. కారణం చెప్తూ పోతా ఉంటే ఆ కారణాలే మిగిలిపోతా ఉంటాయి. దాని సొల్యూషన్ కనిపెడుతూ దానికి ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయ వెంటనే ఏర్పరచుకొని మన సొల్యూషన్ కారణాలు చెప్పకుండా సొల్యూషన్ చెప్తూ ముందుకు సాగాలనే విషయాన్ని చాలా అద్భుతంగా తెలియదు మేడం. ఇంకోటి ప్రో యాక్టివ్ ఇదో చేస్తాం, ఇది ఒక తెలుగులో ఒక పద్యం కూడా ఉంటుంది మేడం. ఏంటంటే ఆరంభించారు నీచ మానవులు ఆరంభించి మధ్యలోనే ఆపేస్తారు అనే పద్యం లాగానే మేడం. ఎవరైతే ప్రో యాక్టివ్ ఉన్న వాళ్ళు మాత్రం అద్భుతంగా చెప్తా ఉంటారు. మళ్ళీ వీళ్ళు మిగతా వాళ్ళు మధ్యలో స్టార్ట్ అయ్యి మధ్యలో వదిలిస్తూ ఉంటారు అంటే భయంతో వచ్చే వాళ్ళు ఉంటారు. ఇంకా కొందరు అసలు ప్రారంభించారు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు రేపు పోయిన తర్వాత. ఈ విషయాన్ని మీ వేలో చాలా చక్కగా తెలియజేశారు మేడం, చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే పనులు
ఇది చేసేసి అంటే సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చేసే పనుల గురించి ఆలోచించకుండా వాళ్ళ సామర్థ్యం ఏదో గుర్తించకుండా వాళ్ళ పరిధి దాటి అంటే వాళ్ళ ఉన్న సర్కిల్ ని దాటి సర్కిల్ ఆఫ్ కన్సర్న్ మిగతా వాళ్ళ గురించి అరే ఆ సీఎం ప్లేస్ లో నేనుంటే ఇవన్నీ పథకాలు పెడుతుంటే లేదంటే పిఎం ప్లేస్ లో నేనుంటే ఈ దేశాన్ని మార్చేస్తుంటే అనే విషయాలు చెప్తా ఉంటారు. ముందుగా ఆ విధంగా కాకుండా నీ సర్కిల్ ఏంది నీవేంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటూ చాలా ముందుకు సాగాలనే విషయాన్ని చాలా అద్భుతంగా మేడం ఈ సర్కిల్ ద్వారా మాకు తెలియజేశారు. అండర్స్టాండింగ్ మైండ్ సెట్ మనం ఎప్పుడైతే అండర్స్టాండింగ్ మైండ్ సెట్ లో ఉంటే అప్పుడు అంటే ఈ దీంట్లో ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటే నాది ఇంతే అనేది ఒక గీత గీసుకొని ఉంటే బావిలో కప్పలాగా అక్కడనే ఉంటావు, బయట ప్రపంచం ఉంది దాన్ని ఇంకా లెర్న్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలనే విషయాన్ని నాకు చాలా చక్కగా తెలియజేశారు మేడం. ఈ కమ్యూనికేషన్ లో కూడా ఈ తప్పు అనే టీని మాత్రమే నువ్వు వెతుకుతూ పోకూడదు. ఆ టీని మాత్రం ప్రశ్నించుకుంటే ఆ కమ్యూనికేషన్ అది మాత్రం తప్పు చేశాడు అని కాకుండా వాళ్ళ నుంచి నచ్చిన విషయాలనే గుర్తుపెట్టుకోవాలి, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి, అహం అనే భావన ఉండకూడదు. ఇవన్నీ విషయాలు చాలా చక్కగా తెలియజేశారు మేడం. ఇక మనకు ఉన్నటువంటి 5 మ్యాజికల్ వర్డ్స్ మేడం. థ్యాంక్ యూ, ప్లీజ్, సారీ, ఎక్స్క్యూజ్ మీ, వెల్కమ్, ఇవన్నీ చాలా అద్భుతం మేడం. ఇవి డైలీ లైఫ్ లో మనం ఎప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి. ఇవి మ్యాజికల్ వర్డే కాదు మేడం, దాంతోపాటు అద్భుతమైన వర్డ్స్ కూడా మేడం. ఇవి ఉంటే మనం ఇంకా ముందుకు సాగొచ్చు అనే విషయం మాకు చక్కగా తెలియజేశారు. ఈ 6, 9 నేను చూసే కోణంలో 6 అవ్వచ్చు, ఎదుటి వాళ్ళు చూసుకునే కోణంలో అది 9 అవ్వచ్చు, ఇద్దరికి కూడా కరెక్ట్ గానే ఉంటాయనే విషయం తెలియజేశారు మేడం. ఇంకోటి హాఫ్ ఫుల్ హాఫ్ ఎంటీ అంటే మేడం దీంట్లో ఏంటంటే గ్లాస్ లో హాఫ్ ఉంది హాఫ్ ఎంటీ ఉంది, కానీ ఆ ఎంటీని చూడకూడదు, ఫుల్ అంటే ఆల్రెడీ హాఫ్ అనేది ఫుల్ గా ఉంది కాబట్టి ఆ ఫుల్ ను మాత్రమే చూడాలి. ఆ ఎంటీని చూస్తూ ఉంటే పని అవ్వదు. ఆ ఉన్న దాంట్లోనే నువ్వు ముందుకు సాగాలనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు మేడం. నేను ఒక్కనే అంటే ముందుగా మీరు మారండి, నేను ఒక్కనే ఆచరించగలను, ప్లాన్ చేయగలను, సాధించగలను, గెలవగలను అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ముందుకు సాగాలి మేడం. ఎఫెక్టివ్ టీమ్ అంటే బిల్డ్ ఏ రిపోర్ట్ రిలేషన్ కనెక్షన్ అంటే మేడం దీంట్లో ఏంటంటే మనకు ఏదైతే మీరు ఒక ఎఫెక్టివ్ టీం ఉండాలంటే వాళ్ళు చెప్పే విధానాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, మంచి చక్కని వినగలగాలి, వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో అది రిజన్ చేస్తూ ముందుకు సాగాలి అనే విషయాన్ని మేడం ఈ టీమ్ లో మనం ముందుకు పాటించాలి. డు నాట్ ఆర్గ్యూ, మనం వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంటే ఆ గొడవ కొనసాగుతూ ఉంటుంది. ఆర్గ్యూ చేయకుండా మెయింటైన్ స్మైల్, నవ్వుతూ చిరునవ్వుతూ వాళ్ళ యొక్క విషయాలను గమనిస్తూ మనము కూడా రెస్పాన్స్ అవుతూ ఉండాలి మేడం. రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వకూడదు అనే విషయం చాలా అద్భుతంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేడం మనం ఎవరికైనా రియాక్ట్ అయ్యామనుకుంటే అది గొడవ పెద్దగా అవుతుంది, అదే రెస్పాండ్ గా ఉంటే మాత్రం అది అక్కడితో సాల్వ్ అవుతున్న విషయం చాలా చక్కగా తెలియజేశారు మేడం. ఇక ఇంత చాలా ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వారే గొప్ప వాళ్ళనే అత్తారింటికి దారి సినిమాలో డైలాగ్ ని చాలా ఇంకొకసారి మీరు గుర్తు చేస్తూ అసలు ఇది వాస్తవం మేడం, ఇది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వారే గొప్ప వాళ్ళు, అందులో మీరు కూడా చాలా గొప్ప వాళ్ళు మేడం. మా స్థాయికి వచ్చి కూడా మాకు అద్భుతమైన విషయాలు చాలా చక్కగా తెలియజేస్తున్నారు మేడం. ఎందుకంటే ఇక్కడ అందరూ మైండ్ సెట్ ఒకేలాగా ఉండేదనే విషయాన్ని మీరే చెప్పారు మేడం. ఎందుకంటే ఎక్కడ అంటే ఎక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి ఎక్కువ విధంగా, తక్కువ స్థాయి ఉన్న వాళ్ళకి మేడం ఏ స్థాయిలో ఉన్నా కూడా మీ యొక్క స్థాయిని ఆ స్థాయిలో విస్తృతపరుస్తూ మాకు అద్భుతంగా తెలియజేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అద్భుతమైన సెషన్ మాకైతే చాలా బాగా అర్థమైంది మేడం. చాలా వండర్ఫుల్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.